పర్సన్ కూడా చూడటానికి చిన్నగానే ఉంటారు. వీడు ఆరడుగుల బుల్లెట్టు. సో ఏషియాలోనే ఫస్ట్ పర్సన్ మీరు డ్రైవింగ్ లైసెన్స్ అచీవ్ చేసిన పర్సన్గా మీరు ప్రపంచంలో గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. దివి నుంచి భూమి పైకి. సో మీతో స్టార్ట్ అయ్యి ఇంకా అట్లా ఫర్దర్గా కూడా చాలా మందికి ఇన్స్పైరింగ్గా అయ్యారు. వాళ్ళని చాలా మంది అవేర్నెస్, నీకు 3 ఫీట్ల హైట్ లేవు, నువ్వు కార్ మీద కూర్చుంటే సీట్ మీద కూర్చుంటే నీకే ముంగడ కనిపించదు. సిపి సజ్జనార్ గారు అసలు మీతో పాటు కార్ రైడ్లో ట్విట్టర్లో ట్వీట్ చేశాను. ఒక ఫ్రెండ్ ఉండే డ్రైవర్గా ఇస్మాయిల్ అని, తనని అడిగాను. డైలీ మార్నింగ్ వింటర్ టైంలో 4 o'clockకి బైక్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆర్టీఓ దగ్గరికి పోతే లైసెన్స్ ఇవ్వమన్నారు, ఎందుకంటే హైట్ తక్కువ ఉన్నారు అని చెప్పి. పీటర్ డింగిల్ లాగా ఉంటారని చెప్పేసి కూడా ఇంచుమించు ఈక్వల్ గా ట్విన్స్ లానే ఉన్నారు. తనకి ఎంత సపోర్ట్ ఉన్నది అక్కడ మరి. ఇక్కడ మా అమ్మని మాత్రము ఒక జోకర్ లాగా, ఒక బఫూన్ లాగా. ఒక పేపర్లో ఇట్లా సినితారా అని, సితారా, ఈ పేపర్లో యాడ్ చూసి నేను 2000లో ఓకే ఆర్టిస్టులు కావాలి అట్లా అప్పుడు వేసేవాళ్ళు, వాళ్ళు వేసేవారు అప్పట్లో. దాన్ని చూసి హైదరాబాద్ వచ్చాను. ఒక 6 months వరకు ఇక్కడ అమీర్పేట కనకదుర్గ టెంపుల్ దగ్గర, ఆ టెంపుల్ దగ్గర పడుకున్న రోజులు ఉన్నాయి. అదే ఎవరైనా అన్నదానం చేస్తే ఆ టైప్లో అలా గడుపుతున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ, నేను ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ చేసిన మొట్టమొదటి దివ్యాంగుడు అండి. అంతవరకు ఎవరు దివ్యాంగులు డిగ్రీ చేయలేరు. బాలయ్య గారిది అన్స్టాపుల్లో కూడా చేశారని విన్నాము. అదే నా లైఫ్ టర్నింగ్ పాయింట్. అలాంటి దివ్యాంగులను చూసి నేను ఒక డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేయాలని చూస్తున్నాను. దానికి ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ నన్ను పర్సనాలిటీ చూసి రిజెక్ట్ చేశారు. జాబ్స్ కావాలంటే మీరు చేయలేరు అనే బదులు మాయం ఏం చేయగలుగుతాం అది మీరు క్రియేట్ చేయొచ్చు కదా. మనిషి అనేది ఒక స్వార్థపరుడు. నీకేమన్నా పెడితే నువ్వు నాకు ఏమన్నా రిటర్న్ ఇస్తావని ఆలోచిస్తావు. ఇలా పేరెంట్స్ కూడా అలానే ఉన్నారు. ఆదిత్య యోగి రాజస్థాన్లో మాలాంటి ఒక 3.5 feet ఉన్న అమ్మాయి కలెక్టర్ అయింది. ఎలా అయింది మరి? హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నాతో పాటు కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే స్టూడియోలో ఉన్నారు. ఈయన గురించి చెప్పే కన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం చూసినట్లయితే బుల్లెట్ చాలా చిన్నగా ఉంటుంది, బట్ వన్స్ దాన్ని లాక్ చేసి ఏం చేస్తే గనక ఎంత పెద్ద ఆజానుభావుడైనా 6 అడుగుల వ్యక్తి అయినా కానీ దెబ్బకి కుప్పకూలాల్సింది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఈ పర్సన్ కూడా చూడటానికి చిన్నగానే ఉంటారు, బట్ ఆయన లైఫ్లో అచీవ్ చేసిన థింగ్స్ మాత్రం చాలా పెద్దవని చెప్పొచ్చు. సో ఇంతకీ ఎవరై ఉండొచ్చు అని కూడా మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఇంక అస్సలు ఆలస్యం చేయకుండా ఆయనైతే నేను ఇంట్రడ్యూస్ చేసేస్తాను. ఆయన ఎవరో కాదు, శివలాల్. సో ఈయన వచ్చేసి మూవీ ఆర్టిస్ట్ అనమాట. ఎన్నో మూవీస్లో కూడా ఈయన యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే అసలు ఇంతకీ ఏ రికార్డ్స్ని బద్దలు కొట్టారు ఏంటనేది వారి మాటల్లోనే విందాం. హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాడు. హాయ్. సో మంచి హ్యాపీగా జోయల్గా చిల్ అవుతూ కనిపిస్తున్నారు. అసలు చూడడానికి ఇంత కామ్గా క్వైట్గా ఉన్నారు. అంత పెద్ద రికార్డు ఎలా సార్, ఎలా బ్రేక్ చేశారు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో ఏషియాలోనే ఫస్ట్ పర్సన్ మీరు డ్రైవింగ్ లైసెన్స్ అచీవ్ చేసిన పర్సన్గా మీరు గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? మీకు అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? అది నాకు థాట్ ఎలా వచ్చిందంటే, నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ బుక్ చేయాలి. అయితే జనరల్గా ఓలా, యూబర్, ఎనీ క్యాబ్ సర్వీస్, ప్రైవేట్ క్యాబ్ సర్వీస్ వల్ల వచ్చింది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫ్యామిలీతో కానీ, నేను ఎక్కడికి ఆఫీస్ కానీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దాని ద్వారానే వెళ్ళాలి. కానీ వాళ్ళు నన్ను చూసి, నేను నా హైట్, నా పర్సనాలిటీ చూసి డిస్కరేజ్ చేసి వల్గర్ కామెంట్ చేస్తుండే. అయితే నేనైతే భరిస్తాను ఒక్కరున్నప్పుడు. ఫ్యామిలీతో కూడా ఇప్పుడు సరదాగా బయటకి వెళ్ళిన, షాపింగ్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్, హిందీ కానీ వేరే వేరే లాంగ్వేజ్లో మాట్లాడుతున్నప్పుడు మా భార్య అడుగుతుండే వాళ్ళు ఏం మాట్లాడుతారు, ఎందుకు నవ్వుతున్నారు అంటే నేను కొన్ని పదాలు తనతో షేర్ చేసుకునే పరిస్థితికి వచ్చాను. అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, ఎందుకు అంటే నేను ఇలా ఉన్నానని. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఒక రైడ్, అది ఎవరైతే ఏంటి వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు రైడ్ చేస్తున్నారు, వాళ్ళకి కావాల్సిన అమౌంట్. కానీ పర్సన్ ఎలా ఉన్నారు, ఒక పర్సన్ని డిస్కరేజ్ చేసి మాట్లాడారు చేశారు. దానివల్ల నేను కొద్దిగా హర్ట్ అయ్యి దీన్ని ఏమైనా చేయాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే నాకు థాట్ దొరికింది, అంటే మేము కూడా నడిపించచ్చు,
ఓకే. మోడిఫికేషన్ డ్రైవింగ్ చేసి అనేది నేర్చుకోవాలి నేర్చుకోవచ్చు. అనే థాట్ థాట్ వచ్చిందనమాట. వచ్చింది. సో, మరి డ్రైవింగ్‌కి మీరు వెళ్లి నేర్చుకోవాలంటే మీరు వెళ్లారా? డ్రైవింగ్ స్కూల్స్‌కి వెళ్లి కలవడం జరిగిందా? ఎక్కడ నేర్చుకున్నారసలు మీరు? ఒరిజినల్‌గా ఫస్ట్ కారు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు కారు ఎలా మోడిఫికేషన్ చేయాలో నేను ఒక 1 మంత్ బెంగుళూరులో ఉన్నాను. ఓకే. బెంగుళూరు వాళ్ళు అక్కడ ఒక హ్మ్. జానీ అని ఒక అబ్బాయి ఉన్నాడు. హుహు. తను మా ఓన్లీ వికలాంగుల కోసం మోడిఫికేషన్ చేస్తాడు. ఓకే. పెడల్స్ పైకి లేసి, కుషన్స్ ఏసి, హైట్ చేసి అది ఓకే. నేను నడిపియచ్చా లేదని ఆయన దగ్గర ఒక ట్రయల్ వెహికల్స్ ఉండే. నేను దాన్ని ట్రై హుహుహు. చేశాను. హ్మ్. చేయొచ్చని చెప్పాడు తను. కానీ ఓకే. తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చి హైదరాబాద్‌లో ప్రతి ఒక్క డ్రైవింగ్ స్కూల్‌లో నేను అప్రోచ్ అయ్యాను. నేను ఓహ్! డ్రైవింగ్ నేర్చుకుంటాను. హ్మ్. నాకు ప్రతి ఒక్క అని అంటున్నారు. అంటే మీకు ఎవరు వెల్కమింగ్‌గా కానీ, నేర్పిస్తామని గాని ఎవ్వరు మీకు ఎవరు సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చేయలేదు. ఎందుకు ఓహ్! అంటే హ్మ్. మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే ఐడియా ఉంటది. డ్రైవింగ్ వాళ్ళు నేర్పించే వాళ్ళంటే వాళ్ళ దగ్గర ఒకటి కంట్రోలింగ్ ఉంటది. హ్మ్. మన హ్మ్. పక్కన అవును. కూర్చున్న వాళ్ళకి. అవును. క్లచ్ బ్రేక్ వాళ్ళ కాళ్ళ దగ్గర ఉంటది. మనం ఓన్లీ కరెక్టే. స్టీరింగ్ పట్టుకోవాలి. హ్మ్. తర్వాత మనకి పర్మనెంట్‌గా అప్పుడు ఇస్తారు. ఒక హ్మ్. 1 మంత్ తర్వాత. అవును. నా దాంట్లో ఏంటంటే నా కారు మీరు నడపలేరు. మీ కారు నేను నడపలేను. హ్మ్. ఎందుకంటే నాకు హైట్ సరిపోదు. నా హైట్ మోడిఫికేషన్ మీకు అడ్జస్ట్‌మెంట్. కంట్రోలింగ్ రాదు. అని వాళ్ళు ఓకే. నాకు నేర్పమని చెప్పారు. వాళ్ళు హ్మ్. నాకు చాలామంది అవేర్‌నెస్ నీకు 3 ఫీట్ల హైట్ లేవు. నువ్వు హ్మ్. కారు మీద కూర్చుంటే సీట్ మీద కూర్చుంటే నీకే ముంగడ కనిపియదు. నువ్వు ఎందుకు నేర్చుకుంటావు? దాని బదులు నువ్వు డ్రైవర్ పెట్టుకో అది ఇది సో, అని టెక్నికాలిటీస్ గురించి ఎవరు ఎవరు మాట్లాడలేదు. అగైన్ మాట్లాడినా ఇక్కడ మళ్ళీ బాడీ షేప్ హైట్ గురించే. గురించి బాడీ షేమింగ్ యాహ్! చేస్తూ కరెక్ట్. నీకెందుకని క్వెషన్ యాహ్! చేశారు. ఇగ నేను దాన్ని వదిలిపెట్టకుండా ఇట్లానే నేర్చుకోవాలనే ఉద్దేశంతోని ఒక ఓకే. ఫ్రెండ్ ఉండే డ్రైవర్‌గా హ్మ్. ఇస్మాయిల్ అని. తనని ఓహ్! అడిగాను. తను హ్మ్. చెప్పాడు, "నేను నేర్పిస్తాను నీకు" అని. ఓకే. కానీ తను ఎల్బీ నగర్‌లో ఉంటాడు. నేనుండేది ఓహ్! ప్రగతి నగర్‌ల. డైలీ యాహ్! మార్నింగ్ వింటర్ టైమ్‌ల ఆ! 4:00కి బైక్ బుక్ చేసుకొని అక్కడికెళ్ళి ఆయన దగ్గర హుహు. కార్‌నేసుకొని మళ్ళీ నేను ఆఫీస్‌ల 5:20 చాలా అట్లా 2 పట్టుదలతో మంత్స్ నేను నేర్చుకున్నారు. కష్టపడ్డా. హ్మ్. నేర్చుకున్నా. తర్వాత ఆర్‌టీఓ దగ్గరికి పోతే లైసెన్స్ ఇయ్యమన్నారు. ఎందుకంటే హైట్ తక్కువున్నారని జెప్పి. నేను నా ఓహ్! జీవో ప్రకారం మీకు ఉన్నది గావచ్చు. 4 ఫీట్ కంటే ఎక్కువుంటే 5 ఫీట్ సంథింగ్ ఉంటే ఇవ్వాలి లేకుంటే ఇవ్వద్దని. నేను మీకు హ్మ్. కారు బండి నడపడం కావాలి గానీ హైట్‌తోని సంబంధం ఏముంది? ఇప్పుడు ఈ హైట్ అంతే నేను గదా! కూర్చోవాలనుకుంటే నేను స్టూలేసుకొని ఎక్కి కూర్చుంటా. మీకు అవును. కూర్చోవడం ఇంపార్టెంట్, డ్రైవింగ్ నడపడం ఇంపార్టెంట్. కరెక్టే అంతేగాని గదా! దానికి అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఎవరో ఒకరికి డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారు. హ్మ్. 100% వాళ్ళకి డ్రైవింగ్ వస్తుందా? ఏదో డ్రైవింగ్ లేదు స్కూల్ గదా! ఎన్ని నేర్చుకొని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి డ్రైవింగ్ చేసుకొని ఏదో హ్మ్. సర్టిఫికేట్ ఇచ్చేస్తే డ్రైవింగ్ చేస్తున్నారు. మీరు నాకు టెస్ట్ పెట్టండంటే, నాకు లెర్నింగ్ లైసెన్స్ అప్పుడు కూడా టెస్ట్ పెట్టారు. ఓకే. ఆ! లెర్నింగ్ అప్పుడు గూడా ఆ! టెస్ట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఇవ్వమంటే నేను కోర్ట్‌లో కేసేసాను. నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఓహ్ మై కావాలి. గాడ్! మీకు ఇంత మీ డ్రైవింగ్ దీని వెనుక ఇంత పెద్ద స్టోరీనే అవును. ఉంది. ఇంత ఎందుకంటే నడిచింది. నాకు ఎట్లైనా సరే డ్రైవింగ్ నేర్చుకోవాలి. నేను ఎవరైతే నన్ను అవహేళన చేశారో వాళ్ళకి నేనేందో చూపించాలి అనుకున్నాను. ఓకే. దాని గురించి సో, కోర్ట్‌కి వరకు వెళ్ళి స్టే ఎళ్లి మీరక్కడి నుంచి స్టే తెచ్చుకొని ఆర్‌టీఓ‌లకు చూపిస్తే వాళ్ళిచ్చారు. ఓకే. లైసెన్స్ ఇచ్చారు. హ్మ్. లైసెన్స్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ అయితే నేను అనుకున్నాను ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తినని. ఓహ్! తర్వాత కొన్ని కొన్ని ఇట్లా మీ మీడియా ఛానెల్ ద్వారా ఆ! సో, అట్లా వైరల్ అయిన అంతా తర్వాత, వైరల్ అయ్యి తర్వాత సో, ఏషియాలోనే లండన్ వాళ్ళు గుర్తుపెట్టారు. ఓహ్! వండర్ రికార్డ్ వాళ్ళు. ఓకే. దాని తర్వాత గిన్నిస్, లిమ్కా తర్వాత హ్మ్. రీసెంట్‌లీ డాక్టరేట్ కూడా వచ్చింది కామన్‌వెల్త్ యూనివర్సిటీ నుంచి. ఓహ్! వావ్! కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ అండి. ఇలా తెలిసిపోయింది. దాని ఓకే. తర్వాత మొన్న రీసెంట్‌లీ ఒక 1 ½ ఇయర్ కింద కేరళ అమ్మాయికి కూడా వచ్చింది మా ఆహా! ద్వారానే. దాని తర్వాత అచ్చచ్చా! మేము జీవో పాస్ చేపించినాము. ఎనీథింగ్ వికలాంగులకి 4 ఓకే. వీలర్ లైసెన్స్ ఇవ్వాలి అని చెప్పి. హ్మ్. ఆమెకు చేతులు లేవు. కాళ్ళతో నడిపిస్తది. అది కూడా వైరల్ అయింది కేరళ ఓహ్! అమ్మాయి. ఓకే. ఓకే. ఆ! సో, నా ఫస్ట్ పర్సన్ మీకైతే సెకండ్ ఆ ఆమెకి. అమ్మాయికి అంటే రావడం హైట్‌లో జరిగింది. నేను. తనకి ఓకే. చేతులు లేవు కాబట్టి ఆ హ్యాండ్స్ విధ లేవు గాబట్టి ఆమె ఆమెకి కాళ్ళతో అలా నడిపి ఆమె కూడా కేసేసి అంటే మా ద్వారానే తీసుకుంది లైసెన్స్ ఆమె రైట్. కేరళ సో, అమ్మాయి. కామన్ అంటే నార్మల్ పీపుల్‌కి మాకు ఏం పెద్ద ఇది లేదు. ఆ! సో, మేము గూడా చేయగలమన్న ఇది ఎగ్జాక్ట్‌లీ. సో, మీతో స్టార్ట్ అయ్యి ఇంక అట్లా ఫర్దర్‌గా గూడా చాలా మందికి ఇన్‌స్పైరింగ్‌గా అయ్యారంట. హ్మ్. సో, ఇదంతా ఒక ఎత్తయితే సిపి సజ్జనార్ గారు అసలు మీతో పాటు కార్ రైడ్‌లో అవును. ఆయన ఉండడము. సో, ఆయనతో మాట్లాడడం అదంతా ఎలా అనిపిచ్చింది చాలా రైడ్‌లో బాగా అనిపించింది. నేను తనకి ట్వీట్ వెళ్తున్నప్పుడు? చేశాను. ఆ! ఎందుకంటే తెలవాలి గదా! వాళ్ళకి గూడా నేను నడిపిస్తున్నానని. నేను తనకి రైట్. ట్విట్టర్‌లో ట్వీట్ చేశాను. ఒకసారి మీకు హైదరాబాద్ ట్విన్ ఓహ్! సిటీ చూపిస్తాను. ఆ! నాకు అపాయింట్‌మెంట్ ఇస్తారా అంటే ట్వీట్ వావ్! చేసినాక రిప్లై ఇచ్చాడు. వాళ్ళ గ్రేట్. సీఎస్ వాళ్ళకి కాల్ చేశారు. అచ్చా! సార్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఒకసారి రండి అంటే హుహుహు. వెళ్ళాను లక్డీ కపుల్ వాళ్ళ క్వార్టర్స్‌కెళ్ళి తనని ఓకే. పికప్ చేసుకొని ఒక రౌండ్ తీసి వెళ్ళాను. సో, మంచి సర్జన్ సార్. సో సార్ ఇలా అంటే ఏం మాట్లాడారు? నా గురించి తెలుసుకున్నాం. ఎక్కడ నేర్చుకున్నారు? ఏం కథ? నువ్వు చాలా ఓకే. ఇన్‌స్పైరింగ్. హ్మ్. ఇంకేమైనా చేయాలనుకుంటున్నావా? ఓహ్! అలా. సో, అట్లా ఇప్పటికి ఆయనతో కలుస్తూ ఉంటాను. ఇప్పుడు రీసెంట్‌లీ కమిషనర్ అయ్యిండు. హుహు. అండ్ ఐ థింక్ నిన్న మొన్న డీజీపీ కూడా ప్రమోషన్ కూడా అయ్యారు రీసెంట్‌లీ. ఓకే. అయ్యారు. సో, అప్పుడప్పుడు సో, ఆయన కలుస్ అసలు ఒక ట్వీట్‌తోనే రెస్పాండ్ అయ్యి మిమ్మల్ని నాకు కలవడము, మీతో రైడ్‌కి రావడం అంటే చాలా సజ్జనర్ సార్ మాత్రం ట్విట్టర్‌లో మాత్రం తొందరగా రిప్లై ఇస్తాడు. హ్మ్. కానీ చాలా గ్రేట్ థింగ్ కదా! అంటే అంత పెద్దవాళ్ళు వాళ్ళకెన్నో వర్క్స్ ఆ! ఇవి ఉంటాయి. కరెక్ట్. బట్ మనం ఒక చిన్న ట్వీట్ చేయంగాల్నే రెస్పాండ్ అయ్యి
స్పందించి మళ్ళీ మీతో మొత్తం రైడ్కి డ్రైవింగ్ రావడం అంటే వచ్చాడు. అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. Correct. అండ్ ఇంకొకటి కూడా అంటే నేను చాలా వరకు విన్నదేంటంటే మీరు ఇంచుమించుగా హాలీవుడ్ యాక్టర్ పీటర్ డింగిల్ లాగా ఉంటారని చెప్పేసి కూడా అది చాలా మంది చాలా అంటుంటారు. మంది అంటూ అవును ఉంటారు. అంటుంటారు. కొన్ని Correct. కొన్ని అంటే స్టిల్స్ కూడా మీవి కొన్ని చూసినప్పుడు నేను నార్మల్‌గా ఫోన్‌లో మీది చూపించినప్పుడు చూసినప్పుడు ఇంచుమించు ఈక్వల్‌గా ట్విన్స్ సేమ్ లానే ఉంటాయి. ఉన్నారు. అవును. డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ ఆ! మార్చేస్తే. అవును. అంటే సో ఓన్లీ తను హాలీవుడ్ యాక్టర్ కాబట్టి బొట్టు పెడుతూనే బొట్టు పెట్టకుండా సేమ్ తన స్టైల్‌లో చూస్తూ ఉంటే సేమ్ ఉంటాను. ఇప్పుడు ఓహ్! ఎగ్జాంపుల్ 'జూనియర్ లేడంగి' టైప్‌లో ఇప్పుడు ఓకే. 'జూనియర్ పెద్ద డింగ్లీ' అవుతాను నేను. బట్ అసల అలా అందరూ అంటూ ఉంటే మీకెలా చాలా అనిపిస్తుంది? బాగా అనిపించింది. ఎప్పుడైనా అసలు ఒకసారి తనని డైరెక్ట్‌గా టాలీవుడ్, కలవాలనిపించింది. బాలీవుడ్ కాకుండా డైరెక్ట్ హాలీవుడ్ యాక్టర్‌తోనే అది కూడా సీరియస్‌లీ నిజంగానే అద్ లుక్స్ వైస్ యాహ్! ఇద్దరిని పక్కన పెడితే డ్రెస్సింగ్ అన్నీ సేమ్ చేసి 200% పెట్టేస్తే అది. అసలు 100% 100% మ్యాచ్ అవుతది. హ్మ్. ఇంకోటేంటంటే నాకు ఇక్కడికి, అక్కడికి అదే తేడా. ఇప్పుడు అక్కడ నాకన్నా ఒక 1 ఫీటో, 1 ½ ఫీటో హైట్ ఎక్కువ అంతే. నా 3 ఓకే. ఫీట్ అయితే ఐ థింక్ 3½ to 4 ఫీట్ ఉంటాడు తను హైటు. రైట్. ఇంచుమించు ఏజ్ కూడా సేమ్ అనుకుంటా. హ్మ్. తను హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డ్ గ్రహీత. తనకి ఎంత రైట్. సపోర్ట్ ఉన్నదక్కడ మరి. హ్మ్. ఇక్కడ మా అమ్మని మాత్రము ఒక జోకర్‌లా, ఒక బఫూన్‌లాగా ఒక చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి, హ్మ్. ఒక ఫన్‌ని క్రియేట్ చేసి పక్కన పెడతారు. ఇప్పుడు అక్కడ ఓకే. అంతా ఎంకరేజ్‌మెంట్ ఇప్పుడు తన మీద ఒక పెద్ద రోలే ఉంది. చాలా సినిమాలున్నాయి. ఇప్పుడు రీసెంట్‌లీ 'గేమ్ హ్యాంగర్' అని ఒక జియోలో ఓటీటీలో వస్తుంది. ఓకే. మొత్తం తనే మెయిన్ రోల్ క్యారెక్టర్. ఓహ్! మొత్తం అంత పెద్ద క్యారెక్టర్ తీసి ప్రొడ్యూసర్స్ గాని ఎవరైనా కావచ్చు. హ్మ్. అంత మంచి భరోసా ఇచ్చి ఆయనకి ఇస్తున్నప్పుడు అదే విధంగా మన టాలీవుడ్, బాలీవుడ్ ఎందుకు చేయలేదు ఇక్కడ? సో, ఇక్కడ ఎందుకు ఆ! తీయట్లేదనేది మీ క్వెషన్. అక్కడ అంతే కదా! అసలు వాళ్ళ ఏజ్‌తో గాని, లేకపోతే ఇట్లా బాడీ అక్కడ దీంతో మనకు గాని చాలా సంబంధం గౌరవం లేదు. ఉంటది. హ్మ్. ఇక్కడేందంటే ఒక క్యారెక్టర్‌ని, ఒక మంచి పర్సనాలిటీని డిసైడ్ చేసి హ్మ్. డిస్కరేజ్ చేస్తారు. సో, ఇక్కడ అంటే మీరు యాక్చువల్లీ మూవీస్‌లో గూడా యాక్ట్ చేశారని అవును. విన్నాము. సో, చేస్తాను. మూవీస్‌లో చేసినప్పుడు మీ రోల్స్ అన్నీ అంటే కమెడియన్‌గా అట్లానే ఇవ్వడం జరిగిందా? లేకపోతే ఏమైనా డిఫరెంట్ రోల్స్ కొన్ని ఇవ్వడం మామూలుగా జరిగిందా? 90% కమెడియన్‌కి ఇస్తారు. కానీ ఓహ్! కొన్ని కొన్ని కమెడియన్ కావద్దు అనుకోని నేను కొన్ని రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే. కామెడియన్ రోల్స్ అయితే వద్దనుకొని మీరే రిజెక్ట్ అవును. చేసుకున్నారు. ఎందుకంటే నాకంటూ ఒక సెపరేట్ ఇప్పుడు నేను హ్మ్. ఎవరు చేయలేనిది ఒక డ్రైవింగ్ స్కిల్స్ సాధించి అవును. డ్రైవింగ్ చేస్తున్నా. అందరూ హ్మ్. చేసినట్టు చేస్తే ఏందంటే అక్కడ గుర్తింపు రాదు. ఇప్పుడు హ్మ్. వందలో గుంపులో కాకుండా హ్మ్. నాకంటూ ఒక స్పెషల్ టాలెంట్, స్పెషల్ ఉండాలనే ఉద్దేశంతోని హ్మ్. ఏదైనా విలన్ క్యారెక్టర్స్ గాని, హ్మ్. కొద్దిగా స్పెషల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆ విధంగా ఎళ్ళాలని చూస్తున్నాను అంతే. రైట్. అసలు కానీ మీకు మూవీస్‌లోకి రావాలన్న ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అయితే ఉన్నది. ఆ! ఒక పేపర్‌లో ఇట్లా సినీ తార అని, సితార ఓకే. ఈ పేపర్‌లో ఆ! యాడ్ చూసి నేను 2000లో ఓకే. ఆర్టిస్ట్‌లు గావాలి ఆ! అట్లా అప్పుడు అప్పుడు వేసేవాళ్ళు. సో వాళ్ళేసేవారు అప్పట్ల. హ్మ్. దాన్ని చూసి హైదరాబాదొచ్చాను. ఓహ్! అది అలా అప్రోచ్ చూసి అయ్యాను. మీరు వెళ్దామని అవును. డిసైడ్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసేసారు. అవునండి. ఆర్టిస్ట్ అవుదామని. అవునండి. సో మరి వచ్చిన వెంటనే అంత వెల్కమింగ్‌గా మీకు అంటే ఇక్కడ సిట్యుయేషన్స్ గాని, లేకపోతే మీకు రోల్స్ ఇవ్వడం గాని జరిగాయా? లేకపోతే టైం పట్టిందా మీకు చాలా కూడా? టైం పట్టింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటంటే అనుకున్నదొకటి, అయినదొకటి. ఇక్కడికొచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా ఉండడానికి నాకెవరు ఫస్ట్ ఇక్కడ షేరింగ్ చేయడానికి, అకామిడేషన్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడ్డా. ఓహ్! దా అకామిడేషన్ గూడా ఎలో చేయలేదు. అలో హ్మ్. చేయలేదు. ఎందుకంటే హ్మ్. సింపుల్‌గా ఎక్కడైనా ఉండాలనుకున్నా ఇద్దరం షేరింగ్ చేయాలి. ఇప్పుడు మీరు నేను ఒక రూమ్‌లో ఉండాలనుకున్నా గానీ కొన్ని హ్మ్. వర్క్స్ డివైడ్ చేయాలి. ఓకే. నేను ఏ వర్క్ చేయలేను. హ్మ్. దాదాపు ఒక 2 కేజీ వెయిట్ కూడా నేను లేపలేను. ఓకే. అసంటప్పుడు కొంతమంది ఇప్పుడు మీకు ఇక్కడ మీరు కూడా ఆర్టిస్టే. ఎక్కడికైనా ఎళ్లి మీరు అక్కడనే తినేసొస్తారు. నా కోసం మీరు కుక్ చేయమన్నా, ఏమైనా ఫుడ్ కావాలన్నా నా పరిస్థితి ఏంది? హ్మ్. అట్లా సందర్భాల్లో దాదాపు ఇప్పుడు చెప్తే నాకు కళ్ళకి నీళ్ళొస్తాయి గానీ, ఒక 6 మంత్స్ వరకి ఇక్కడ అమీర్పేట కనకదుర్గ టెంపుల్ దగ్గర, ఆ టెంపుల్ దగ్గర పడుకున్న రోజులున్నాయి. ఆ టైంలో. ఇనీషియల్ డేస్‌లో. ఇనిషియల్ డేస్‌లో. సో, ఎక్కడ స్టార్టింగ్ మీకు వచ్చినప్పుడు. అది 2000, రూమ్స్ అవి 2001లో. దొరక్క సో, షేరింగ్‌కి కూడా ఎవరు హ్మ్. యాక్సెప్ట్ చేయక మీరు టెంపుల్ దగ్గరే ఉన్నారు. మరి హ్మ్. ఫుడ్ అదంతా? టెంపుల్‌లోనే. ఫ్రీ. టెంపుల్‌లో ప్రసాదమే ఆ! తిని అదే ఇగ. మీరు ఉన్నారు. అదే ఎవరైనా అన్నదానం చేస్తే ఆ! ఆ టైప్‌లో అలా గడిపిన బట్ సందర్భాలు చాలా అంత ఉన్నాయి. ఆళ్ళంత టఫ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఎందుకొచ్చింది రిటర్న్ వెళ్ళిపోదాము, అన్న థాట్ అక్కడేమన్నా వచ్చింది. చేసుకుందామని రాలేదా? వచ్చింది. కానీ మనిషి సైకాలజీ ఎలా ఉంటదంటే, ఏదో సాధిస్తా అని చెప్పి నేను ఒక ఊరు నుంచి ఇక్కడికొచ్చినప్పుడు, మళ్ళీ హ్మ్. రిటర్న్ ఎళ్తే ఏదో పీకుతావని చెప్పి అంత దూరం పోయిండు. మళ్ళా ఏం చేయకుండా వచ్చిండు అని హ్మ్. అనిపించిన బదులు, ఇక్కడనే ఉండి నేనంటే ఏదో నిరూపిద్దామని ఓకే. కసితోని సో, సాధించిన. అందుకే ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు నన్ను మెచ్చుకుంటున్నారు గదా! హ్మ్. రైట్. సో, అలా. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మీ పేరెంట్స్ అండ్ మీ నా ఇంట్లో పేరు వాళ్ళు. నేనైతే నిరుపేద కుటుంబంనండి. హ్మ్. మా అమ్మ, నాన్న బీడీ కార్మికులు. ఓహ్! నాది బీడీ ఉమ్మడి జిల్లా కార్మికులు. కరీంనగర్. పుట్టి హుహుహు. పెరిగింది. హుహుహు. ముగ్గురం అన్నదమ్ములము. నేను ఓకే. ఇంటికి పెద్దోన్ని. మా ఇద్దరు తమ్ముళ్ళు. ఓహ్! అందరూ మా ఇంట్లో మామూలుగా ఉంటారు. మీలాగానే ఉంటారు. మా హ్మ్. మమ్మీ, డ్యాడీ, మా బ్రదర్స్ అందరూ మీలాగానే ఉంటారు. ఓకే. నేనొక్కడినే ఇలా మీరొక్కళ్ళే. ఉంటాను. హ్మ్. హ్మ్.
సో ఇంకా మరి కేరింగ్ అదంతా కూడా ముగ్గురు అబ్బాయిలే అని అంటున్నారు కదా, ఆడపిల్లలు లేరు. యాక్చువల్లీ ఇంట్లో ఫస్ట్ అబ్బాయికి అండ్ లాస్ట్ పుట్టిన వాళ్ళని బాగా గారాబం చేస్తారంటారు. మీ ఇంట్లో కానీ కూడా నేను ఇలా అంతేనా? పుట్టడానికి నాకు అది ఆ అదృష్టం లేదండి. సో ఇంట్లో కూడా అంటే ఫ్యామిలీ పరంగా కూడా మీరు కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చాలా చేశారు. ఫేస్ చేశాను. ఎంకరేజ్ చేయలేదు అంటే ఎన్ ఏదన్నా చెయ్యి కానీ సాధిస్తావని అంటే ఇప్పుడు కానీ ఎట్లా అంటే మనిషి అనేది ఒక స్వార్థపరుడు. ఇప్పుడు నీకేమన్నా పెడితే నువ్వు నాకేమన్నా రిటర్న్ ఇస్తావని ఆలోచిస్తావు. ఇవాళ పేరెంట్స్ కూడా అలానే ఉన్నారు. ఇప్పుడు నేనేం పని చేయాలని వాళ్ళకి తెలుసు. నేనే మీద ఖర్చు పెట్టి ఏం చేసినా లేకపోతే ఏం సాధిస్తాడు అన్న ఉద్దేశంతోని నన్నేం ఎంకరేజ్‌మెంట్ చేయలే. ఎక్కడ కూడా ఏం చేయలేరు. నేనే సెల్ఫ్‌గా చేసుకొని నేను గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నా. గవర్నమెంట్ ద్వారానే డిగ్రీ చేసిన. మొత్తం గవర్నమెంటే. అలా ఇక్కడ సో కూడా ఏం డిగ్రీ చేయలేదు. వరకు ఫినిష్ ఉమ్మడి చేశారు. రాష్ట్రంలో ఇవాళ డిగ్రీ రేపులో అంతా బాగున్న పిల్లలు కనీసం 10th క్లాస్ అన్నా పాస్ అవ్వండిరా బాబు అంటే అది చదవడం కూడా కష్టంగా అంటే చాలా కష్టంగా పేరెంట్స్ బలవంతం మీద వెళ్ళి రాసొచ్చినా ఫెయిల్ అవుతున్న పిల్లలు కూడా ఉన్నారు. బట్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న చూసి ఎంతో మందికి అది ఇన్స్పైర్ అవ్వాలి. మీరు అసలు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిన ఎంతమంది ఎన్నంటున్నా ఇటు స్టడీస్ పరంగా కూడా మీరు చక్కగా డిగ్రీ కంప్లీట్ చేశారంటే ఏ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ చేసిన మొట్టమొదటి దివ్యాంగుడినండి. అంతవరకు ఎవరు దివ్యాంగులు డిగ్రీ చేయలేరు. మీరు అన్నట్టే ఎవరైనా కానీ అంటే మాలాంటి వాళ్ళకు చాలా మందికి ఏంటంటే ఎవరైనా అవహేళన చేస్తే ఫీల్ అయ్యి అరే ఎందుకు చేయాలి, డిప్రెస్ పేరెంట్స్ కూడా అయిపోతారు. డిప్రెస్ అయిపోయి అరే వదిలిపెట్టు ఇంట్లో నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా ఉన్నాను రోజులు అన్న బాధతో వాళ్ళ పేరెంట్స్ కూడా డిస్కరేజ్ చేసే వరకు ఆగిపోతారు. నేనేంటంటే నన్ను చూస్తే నేను ఒక సెలబ్రిటీ అనుకోండి. చిన్నప్పటి నుంచి నాకు ఒక పాజిటివ్ మైండ్ అండి. ఇప్పుడు ఒక చిరంజీవి కానీ ఎనీథింగ్ ఎనీ సినిమా హీరో ఎనీ పొలిటికల్ లీడర్ అనుకోండి పోతే 100 మంది చూస్తారు. నన్ను స్పెషల్గా చూస్తారు. అదే మీలాగా ఉంటే మిమ్మల్ని నన్ను చూస్తారు ఎవరు? చూడరు కదా. మీరు ఇక్కడ కూర్చొని నన్ను ఇంటర్వ్యూ చేస్తుండేనా? చేయకపోతుండే. ఆబ్వియస్లీ దట్ ఈస్ మరి అంతే. ఎప్పుడైనా నెగిటివ్ని పాజిటివ్ చేయాలి. అందుకే రైట్. అందుకే నేను రొటీన్ డైలాగ్ చెప్తా. నా ముందు ఎవరు మాట్లాడినా తలదించుకొని మాట్లాడాలి. నేను ఎవరితో మాట్లాడినా తలెత్తుకొని తలెత్తుకొని మాట్లాడాలి. దట్ మాట్లాడాలి. ఈస్ మై కెపాసిటీ. వావ్. మరి ఎవరు మాట్లాడినా అతని నీ డౌన్. ఇప్పుడు సత్యనారాయణ సార్ కూడా నాతో ఫోటో దిగడానికి నీ డౌన్ చేసి అవును. నా లెవెల్కి వచ్చారు. కానీ నేను మీ లెవెల్కి రండి, స్టూల్ అయితే మీ లెవెల్కి వస్తా. మీరు నా లెవెల్కి రావాలంటే ఆబ్వియస్లీ కూర్చోవాల్సింది. ఇప్పుడు మీ నీ డౌన్ అయింది కదా మరి. రైట్. దట్ ఈస్ మై కెపాసిటీ. అందుకే నేను Oh, వామన wow. అవతారం అని చెప్తా. ఆ. అసలు ఏమన్నా కరెక్టా డిస్క్రైబ్ కదా? చేశారా మీ గురించి? చెప్పండి కరెక్టా కదా మీరే చెప్పండి. కరెక్టే నిజంగానే. మీరు దట్ ఇస్ మై చెప్పిన కెపాసిటీ. మన point. కెపాసిటీ అంత ఉన్నప్పుడు మనం ఎందుకు ఇప్పుడు ఏనుగైతే కుక్కలు మురుగుతాయి దాని మీద మనం ఎందుకు భయపడాలి? మనం ఎందుకు Right. నిరూపించండి. సో అన్న ప్రతిదాన్ని మీరు ఒక స్టెప్ కింద తీసుకొని ఒక్కొక్క అంతే. మెట్టు కింద అంతే. వేసుకుంటూ ఇప్పుడు ఏ ఎవరో నన్ను రాళ్ళెత్తారో అనుకోండి. రాళ్ళను నేను మెట్లుగా మార్చుకొని ఒక స్థాయికి వచ్చాను. నిజంగానే అది అన్ని విషయాల్లో మీరు ప్రూవ్ చేసుకున్నారు. అదే లైక్ ఇటు ఆర్టిస్ట్ గా మూవీస్ లో చేస్తున్నారు అండ్ అలాగే ఇంకొక థింగ్ కూడా అంటే మాట్లాడుతుంటే గుర్తొచ్చింది మీరు యాక్చువల్లీ వర్కింగ్ అని కూడా విన్నాను. అవును. జాబ్ చేస్తున్నారని నిజమేనా? నిజమే. సో ఇక్కడ 100% వర్క్ చేస్తున్నారు. నేను ఒక దేని ప్రైవేట్ గురించి? కంపెనీలో ఓ, ఆ కంపెనీ పేరు చెప్పదలుచుకోలేదు. వాళ్ళ ఓకే. ప్రైవసీ వాళ్ళకి. కరెక్ట్. కన్స్ట్రక్షన్ కంపెనీలో నేను అకౌంట్స్ అండ్ అడ్మిన్ మేనేజర్ని. అకౌంటెంట్ అంటే ఆ, అసలు మామూలుగా నేను కాదు కదా. బీకామ్ చేశాను డిగ్రీ. ఆ, చెప్పాను కదా. ఉమ్, ఉమ్, అయితే దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. నేను ఓ, ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు సినిమాల కోసం వచ్చాను చెప్పాను కదా. ఉమ్, ఉమ్, ఆర్టిస్ట్గా ఉమ్, వచ్చినప్పుడు ఒక 2-3 ఇయర్స్ నేను స్ట్రగుల్ అనుభవించాను. ఉమ్, ఉంటే కంటిన్యూ ఉంటుండే లేకుండా ఉండకపోతున్నాను. ఒక 3 మంత్స్ 4 మంత్స్ నాకు ఓకే. సర్వే కష్టమవుతుండే. అప్పుడు మ్మ్. నేను డిగ్రీ చేసిన అని చెప్పి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు అప్రోచ్ అయినా. గూగుల్, మ్మ్. ఇన్ఫోసిస్ ఇలా ఓ. పెద్ద పెద్ద కంపెనీలకు. హెచ్ఆర్ రౌండ్లో నన్ను రిజెక్ట్ చేశారు బికాస్ మ్మ్. ఆఫ్ మై హైట్. ఓకే. అంతే. అగైన్ ఇక్కడ కూడా హైట్ ఆ, దీని అంతే. వల్ల టాలెంట్ మీరు టాలెంట్ ఎంత చూడలేరు. జనరల్గా ఆ, ఏంటంటే నేను రిజ్యూమ్ పంపినప్పుడు నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టినప్పుడు అక్కడ నా హైట్ వెయిట్ కనిపించదు కదా. అవును, మామూలుగా మీలాగానే అనుకుంటారు. అవును, కానీ పర్సనల్ రౌండ్లో చాలా కంపెనీస్ రిజెక్ట్ చేశారు. ఉమ్. కానీ ఒక ఫ్రెండ్ ద్వారా ఒక ప్రైవేట్ కంపెనీ నా టాలెంట్ చూసి నేను ఒరిజినల్గా టైప్ రైటింగ్ హైయర్లో స్టేట్ ఫస్ట్ అండి. ఈయన ఇప్పటికీ చాలా ఉన్నాయండి రికార్డ్స్, ఒకటి కాదు రెండు కాదు చెప్తూనే ఉన్నారు అసలు. అదే Oh ఏదో my ఛాలెంజ్ God. ఏంటంటే సింపుల్గా సాధించద్దండి. ఉమ్, ఏదన్నా ఒక రికార్డ్ ఇప్పుడు పాస్ అయినా అంటే ఏదో నువ్వు అందరు పాస్ అయినా నువ్వు పాస్ అయినావు అని చెప్తారు. అట్లా ఉమ్. ఉండదు కదా. ఏదో ఒక రికార్డ్ రైట్, ఉండాలి కదండి. రైట్. type- మీ దాని మీద ప్రతిదీ రికార్డే కదా, అన్ని ఒక్కొక్కటి రికార్డ్ క్రియేట్ అదే చెప్తున్నా చేసుకుంటూనే కదా. వెళ్ళారు. అలా ఆ, ప్రైవేట్ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యి ఇక ఇప్పటి నుంచి ఓకే. అదే కంపెనీలో కొన్ని కంపెనీ చేంజ్ చేయకుండా ప్రైవేట్ కంపెనీలో చూసి ఇప్పుడు నా టాలెంట్ చూసి ఇప్పుడు చాలా మంది ఆఫర్స్ ఇస్తారు. కానీ అది నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర మీకు ఒక బెల్లం ఉంటే ఈగలు రికగ్నైజేషన్ వచ్చిన వచ్చినట్టు తర్వాత కన్నా ఆ, ఇనిషియల్ ఇచ్చిందే బెటర్ చాలా. కదా. అవును. మనమేందో టాలెంట్ మనం చూసి గుర్తింపించడం గొప్పతనం, కానీ ఉమ్. పేపర్లో పబ్లిక్లో ఫేమస్ అయ్యి నాకు నువ్వు వెతుక్కుంటూ రావడం ఆఫర్ చేయడం గొప్ప కాదు కదా. కరెక్టే. సో ఆ కృతజ్ఞతా భావం అనేది ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని అంటే మీ టాలెంట్ని చూసి ఇచ్చినందుకు సో మీరు దానిలో కంటిన్యూ చేస్తూ ఉన్నారు. సో మీ టీంతో కానీ ఆఫీస్లో మేనేజ్మెంట్ వాళ్ళు కానీ సపోర్టింగ్ అంతా బాగుంటుందా? అందరూ బాగుంటారు. ఓకే. ఎందుకు అడుగుతున్నానంటే మామూలుగా మీరు మూవీస్లో కూడా కంటిన్యూ చేస్తున్నాను అని చేస్తున్నాను. అంటున్నారు.
ఎక్కడైనా గానీ ప్రైవేట్ సెక్టార్స్ ఏదైనా గానీ వర్క్ మనం ఒక చోట చేస్తున్నామంటే ఆబ్వియస్‌లీ కంటిన్యూయస్‌గా రెగ్యులర్‌గా చేస్తూ ఉండాలి. అవును. ఇఫ్ ఇన్ కేస్ లీవ్స్ ఏమైనా పెట్టినా సిక్ లీవ్ అలా ఏదో ఒక రోజు 2 రోజులు ఉంటుంది గానీ, ఇట్లా షూట్స్ కోసం మనం ఈ షూట్స్ గూడా ఎన్ని డేస్ ఉంటాయో తెలీదు. ఒకటి 2 డేస్ ఉన్నది 3 డేస్ అవ్వచ్చు. 3 1 డేస్‌ది వీక్ కూడా 1 డే ఉండొచ్చు. గూడా అవును. అవ్వచ్చు. 1 వీక్ కూడా ఉండొచ్చు. ఆ! రైట్. అసలు అవును. అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్ ఎవరికైనా గానీ. వాళ్ళకంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవును. గాబట్టి. నాకు బట్ మేనేజ్‌మెంట్ అగైన్ ఈ విషయంలో మీ నాకు అన్ని వాళ్ళు అన్ని విషయాల్లో సపోర్ట్ మేనేజ్‌మెంట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి అంటే నా టాలెంట్ చూసి నువ్వేం సాధించుకోవాలో సాధించు. హ్మ్. ఇక్కడ ఆఫీస్ అందుకనే ముందు చెప్తాను నేను ఏదైనా. ఇప్పుడు హ్మ్. ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ ఉందనుకో. ఒక ఓకే. 1 మంత్ ముందు పలానా డేట్ నెక్స్ట్ మంత్ ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు నేను అవైలబుల్ లేను. హ్మ్. మీకేమైనా వర్క్స్ ఉంటే చెప్పండి. ఆ వర్క్స్ ముందే చేస్తాను. లేకుంటే ఆ ఓకే. టైంలో నేను అవైలబుల్ లేను. అలా ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను హ్మ్. షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటానండి. రైట్. ఎమర్జెన్సీ షెడ్యూల్ ఉంటే ఇయ్యను. ఎందుకంటే ఇప్పుడు మీ ఛానెల్ కూడా చాలా సార్లు షెడ్యూల్ ఇవ్వలేకపోయాను. అవును. పరిస్థితులు సార్ బట్టి. ఎంత బిజీ అంటే అట్లా. ఇప్పటికి ఎన్ని సార్లు షూట్ అనుకోవడం బిజీ ఉండడం వల్ల సో ఎందుకు నిన్న మార్నింగ్ నుంచి మెసేజ్ చేస్తే నేను నైట్ మెసేజ్ రిప్లై ఇచ్చాను. ఎందుకంటే నిన్న లేకుండే నేనిక్కడ. నిజమే. అలా మా అని. మేనేజర్ గారు గూడా అంటూ ఉన్నారు. అదే చాలా బిజీగా చెప్పాను నేను. ఉన్నారని. శివగారు అసలు దొరకట్లేదు అని. యాహ్! సో, శివలాల్ గారిని ఇంతకి ఇంట్లో ఏమని పిలుస్తారు? శివ అని పిలుస్తారా? లేకపోతే ఇంకేమైనా నేమ్స్ మీకేమైనా నిక్ నేమ్ ఉన్నాయా? ఏం లేవు. అంటే ఆ! 2 నా పేర్లు 2 ఇక్కడ పెడతారు. ఆ! శివ ఒకటి, లాల్ ఒకటి. ఓకే. కొందరు లాల్ అని పిలుస్తారు. కొందరు శివ అని పిలుస్తారు. ఓకే. చాలా తక్కువ మంది మొత్తం పేరు పిలిచేటోళ్ళు. హ్మ్. అది. శివగారికి ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఎందుకంటే అకౌంట్ సెక్షన్ చూసుకుంటున్నారంటే ఆబ్వియస్‌లీ నాకైతే ఒకటి ఆన్సర్ అయితే కరెక్ట్ రెడీగా ఉంది. బట్ కానీ చెప్పండి. కనుక్కుందాం. చెప్పండి. మీరే చెప్పండి. లేదు. అంటే చెప్పండి మీరు మీరు చెప్పండి. ఫస్ట్ మీరు ఆన్సర్ మీరు చేయండి నేను చెప్పండి కదా! చెప్తాను. నేనైతే అది నేను చెప్తే మ్యాథమెటిక్స్ బాగుండదు. మీరు అనుకుంటున్నా. చెప్పండి. మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ కాదు. ఆ! ఇది షాకింగ్. హ్మ్. సో, మీకిష్టమైన సబ్జెక్ట్ ఏంటయితే? సబ్జెక్ట్ అంటే పర్టిక్యులర్ అంటే ఏం లేదు. స్కూల్ డేస్‌లో మామూలుగా ఎవరికైనా గానీ టీచర్ బాగా చెప్తేనో, లేకపోతే చాలా మంచిగా చూసుకొని, మంచి చదువని చెప్తేనే, ఎక్కువ కొట్టకుండా ఉన్న టీచర్ ఎవరుంటే ఆ సబ్జెక్ట్ ఇష్టం అని చెప్తూ అట్లా ఏం లేదు ఉంటారు. నాకు. సో, అలా మీకు అట్లా పర్టిక్యులర్ అంటే ఏం లేదు. హ్మ్. నాకు ఇంతవరకు కూడా సినిమాలలో కూడా హీరో ఇష్టం, హీరోయిన్ అట్లా ఏం లేదు. నాకు ఎవరు నటిస్తే మంచి ఒక సినిమాలో కొంతమంది క్యారెక్టర్స్ కొన్ని మంచిగా నటిస్తారు. కొంతమంది కొన్ని సినిమాలు అట్లా. హ్మ్. ఎందుకంటే నాకు నచ్చిన హీరో అయినా, హీరోయిన్ అయినా మంచి ఓకే. చేయకుంటే నేను ముఖం కూడా చెప్తాను. మీరు మంచి చేయలేరు అని చెప్పి. మీ హ్మ్. ఫేమ్ కోసం, మీ ఫేత్ కోసం అందరూ చెప్తున్నట్టు నేను చెప్పను. ఓకే. నాకు ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనసు. అందుకే నాకు హ్మ్. దోస్తులు ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫ్రెండ్స్ దొరకడం గూడా కష్టమే గదా! ఈ అంతే. రోజుల్లో. ఏదన్నా నిజాన్ని నిజంగా చెప్పేవాళ్ళే ఉండాలి. కరెక్ట్ అండి. భజన చేసేవాళ్ళు ఉంటే ఎక్కడన్నా కష్టమే గదా! సో, మీరన్నట్టు. సో, అలా అయితే శివగారికి ఫేవరెట్ సబ్జెక్ట్ అంటూ అట్లా ఏం లేదు. స్కూల్ డేస్‌లో మీకు బాగా సపోర్ట్ చేసిన టీచర్ ఎవరైనా ఉన్నారా? అంటే స్టడీస్ వైస్ ఏమన్నా ఇప్పుడు మీరు అకౌంటెంట్ చేస్తున్నారు. బట్ మనకి చిన్నప్పుడు చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ టఫ్ అనిపిస్తాయి. కొన్ని మంచిగా అనిపిస్తాయి. బికాస్ ఆఫ్ టీచర్స్ వాళ్ళు టీచ్ చేసే విధానాన్ని బట్టి. మీకట్లా ఎవరైనా ఉన్నారా? అట్లా ఉన్నారు. అంటే నాకు హ్మ్. స్కూల్ డేస్ చదువుకున్నప్పుడు తను లేరు ఇప్పుడు చనిపోయారు. ఓకే. గంగారాం సార్ అని ఓహ్! ఏ ఒకాయన. సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు? తను ఫిజిక్స్ ఒకటి, ఓహ్! ఇంగ్లీష్ ఒకటి. హుహుహు. ఇప్పుడు బీకామ్‌కి వచ్చిన తర్వాత ఇక్బాల్ సార్ అని కామర్స్ చెప్తుండే. తను ఓహ్! నాకు మంచిగా చెప్తుండే. ఓహ్! ఎందుకంటే ఎవరైనా అంటే హవేళన చేసినా, ఏమన్నా చేసినా సపోర్ట్ ఉండి వీళ్ళ దగ్గర నుండి మీరు నేర్చుకోవాలి. వీళ్ళకి మంచి ఓహ్! ఫ్యూచర్ ఉంది అని ముందే గ్రహించి హ్మ్. సపోర్ట్‌గా ఇస్తుండే అలా. ఓకే. టీచర్స్ కూడా సపోర్ట్ ఉండే. ఇక హ్మ్. కొంతమంది వందల కొంతమంది ఎవరైనా ఉంటారు. నేను అదే చెప్తున్నా ఏనుగెళ్తే కుక్కలు మురిగినంత మాత్రాన దాన్ని దాని గంభీరం తప్పదు. దేని వాల్యూ దానికే దానికే ఉంటుంది ఉంటది గదా! అంతే. నేను ఆబ్వియస్‌లీ. అవన్నేం పట్టించుకోను. హ్మ్. అలా. సో, అట్లా మీకు స్కూల్ డేస్‌లో గానీ, కాలేజ్ డేస్‌లో గానీ సపోర్ట్ ఉన్నారు చేసిన లెక్చరర్స్ వాళ్ళు ఉన్నారు. మంచి ఉన్నారు. సపోర్ట్ చేసేవాళ్ళు యాహ్! గూడా. రైట్. అండ్ అలాగే మీరు మూవీస్‌తో పాటు టీవీల్లో కూడా కొన్ని షోస్‌లో గూడా మీరు యాక్ట్ చేయడం అవును. జరిగింది. దట్ టూ బాలయ్య గారిది 'అన్‌స్టాపబుల్‌లో' గూడా చేశారని విన్నాము. సో అదే నా లైఫ్ టర్నింగ్ పాయింట్. ఆ! అదే మంచి ఫేత్ వచ్చింది నాకు. ఓకే. యాహ్! సో, బాలయ్య గారితో అంటే దగ్గరగా ఆయనతో ఉండి మాట్లాడడం అలా జరిగిందా షో చాలా మాట్లాడారు. ఇప్పటికి చేస్తున్నప్పుడు? కూడా రెగ్యులర్‌గా కలుస్తూ ఉంటాను. ఓహ్! 3, 4 మంత్స్ అలా పీఆర్ఓలు కాల్ చేస్తుంటారు. హ్మ్. ఒరిజినల్‌గా నేను బాలయ్య బాబు షోకి వెళ్ళినప్పుడు ఆ! తనకి ఒకటి చెప్పినుంటి నేను. హుహు. నేను ఇప్పుడు ఎట్లా నేర్చుకునే వెనకత నాదొక ఏవీ క్రియేట్ చేసినప్పుడు హ్మ్. నీ గోల్ ఏందంటే నాకు ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలని ఒక గోల్ ఉంది. ఓహ్! ఎందుకంటే నేను వావ్! డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత హ్మ్. నాలాంటి దివ్యాంగులు ప్రతి ఒక్కరు నాలాంటి ఉన్న పర్సన్స్ అందరూ హ్మ్. ఇప్పుడు నాకంటే ఇస్మాయిల్ అని నా ఫ్రెండ్ నేర్పించారు. ఓహ్! అందరికి తను నేర్పియలేడు అలా కదా! అందరికి అలాంటి ఫ్రెండ్స్ ఉండరు ఆ! గదా! ఉండరు. కరెక్టే. మళ్ళీ ఇంకొకటి హ్మ్. ఏందో ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఎట్లుంటారంటే నీకెందుకురా నీకు పోతే ఏమన్నా అయితది అని ఒక డిస్కరేజ్ చేస్తారు. ఇంకోటేంటంటే మాలాంటి దివ్యాంగులకి కొద్దిగా మనోధైర్యం తక్కువ ఉంటది. ఎందుకంటే మేము ఇలా ఉన్నాం రేపు పొద్దున ఏమన్నా అయితే పరిస్థితి హ్మ్. ఏంది? హ్మ్. అని ఒక ఇంజ్యూరీ అయినా గాని, ఏమన్నా అయినా గాని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు మెడికల్‌గా. ఓకే. దాని గురించి మనోధైర్యం చేయలేకపోతారు. హ్మ్. అట్లుంటే ఇంకా భయపట్టిస్తారు వాళ్ళని.
ఓకే. అందుకని నేనేమనుకున్నా అంటే మాలాంటి ఇప్పుడు ఎక్కడైనా జాబ్ పోవాలనుకున్నా గానీ వాళ్ళకి ఉపాధి కూడా దొరకదు. ఎందుకంటే ఫస్ట్ మీరు ఒక 10 కిలోల బరువు లేపలేరు. మీరు ఏం పని చేస్తారు? హ్మ్. ఫిజికల్ పనైతే చేయలేము. కానీ వేరే అయితే టెక్నికల్ అయితే ఆ! చేయొచ్చు గదా! టెక్నికల్ వర్క్స్ అయితే ఆ! చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ హ్మ్. అది చెప్పకుండా జాబ్స్ ఇవ్వరు. హ్మ్. నేను దాని గురించి ఏం ఆలోచించానంటే మాలాంటి దివ్యాంగులను చూసి నేను ఒక డ్రైవింగ్ స్కూల్ ఓపెన్ చేయాలని చూస్తున్నాను. కానీ దానికి అసలది ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ సార్ దగ్గర నా ఫైల్ పెండింగ్ ఉంది. అది ఓహ్! అప్రూవల్ అయితే నేను ఒక 1000 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ల్యాండ్ తీసుకొని ఇప్పుడు ఓహ్! డ్రైవింగ్ ట్రాక్ ఏసి ప్లాన్ ఉంది. అన్నీ ఉన్నాయి. డ్రైవింగ్ వావ్! ట్రాక్ ఏసి మాలాంటి దివ్యాంగులకి కాళ్ళు లేని వాళ్ళకి చేతుల కాడ చేసేది. హ్మ్. మాలాంటి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి పెడల్స్ పైకి లేపి 2 వావ్! టైప్‌లో మెకానిజం 2 కార్స్ ఉన్నాయి నా దగ్గర. చేసి నేను వాళ్ళకి డ్రైవింగ్ నేర్పిస్తాను. ఇప్పుడు హ్మ్. నా వైఫ్ కూడా డ్రైవింగ్ చేస్తది. హుహుహు. ఎందుకంటే లేడీస్‌కి తను నేర్పింది. నేను తనకి నేర్పించాను డ్రైవింగ్. నా కార్‌లోనే. ఓహ్! మీరు నేర్చుకొని మళ్ళీ మీ వైఫ్‌కి మీరు అవును. నేర్పించారు. అవును మరి. వావ్! ఎందుకంటే ఇప్పుడు లేడీస్‌కి నేర్పాలంటే తనే నేర్పాలి గదా! హ్మ్. అదొకటి. దాని ఓకే. తర్వాత ఏంటంటే డ్రైవింగ్ నేర్పిన తర్వాత హ్మ్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో డ్రైవింగ్‌గా హ్మ్. ఇప్పుడు ఇక్కడ సి క్యాప్స్ అని ఎట్లా వచ్చినాయో అట్లా హ్మ్. ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాప్స్ అని నేను ఓపెన్ చేసి వాళ్ళకి సెల్ఫ్ ఉపాధి పెడతాను నేను. మీకు నిజంగా నేను అదండి. సీరియస్‌లీ అంటే ఈయన థాట్ ప్రాసెస్‌కి గాని, ఈయన విజన్‌కి గాని నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పలేకుండా ఉంటున్నాను. అసలు మీ థాట్ ప్రాసెస్ అనేది అంటే మీలా సఫర్ అవ్వద్దని మీరు తీసుకోవడం ఒక ఎత్తయితే, మళ్ళీ క్యాబ్స్ గూడా హ్మ్. చక్కగా వాళ్ళకంటూ ఒక ఉపాధి ఎవరు హ్మ్. జాబ్స్ ఇవ్వట్లేదు గాబట్టి, వాళ్ళకంటూ ఒక వర్క్ సెల్ఫ్ ఇచ్చినట్టు ఎంప్లాయ్‌మెంట్. అవుతుంది. అబ్బబ్బబ్బా! గ్రేట్ నిజంగా. నేను గూడా ఐ విష్ ఖచ్చితంగా మీరనుకున్నది ప్రాజెక్ట్ ఓకే అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. ఎంతో థాంక్ మందికి యూ అండి. ఆ అవకాశం రావాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ బట్ అండి. చాలా ఎందుకంటే ఒక దివ్యాంగుని బాధ దివ్యాంగునికే తెలుసు. ఒక్కరి యెస్. బాధ ఒక్కరికే తెలుసు. అవును. వాళ్ళేం సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే హ్మ్. ఇప్పుడు నేను 2000 నుంచి అంటే దాదాపు 26 ఇయర్స్ నుంచి ఎన్ని కష్టాలు పడి ఈ లెవెల్‌కొచ్చానో నాకు తెలుసు. అందరికి కరెక్ట్. అంత మనోధైర్యం ఉండదు. అది ఇప్పుడున్న నిజం. జనరేషన్ హ్మ్. కూడా చాలా సెన్సిటివ్. ఏమైనా కొద్దిగా అనంగానే సూసైడ్‌లు ఏదేదో అవును. అది చేసుకొని గూడా నిజమే. లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నాం. దాని బదులు ఇట్లా మనకంటూ ఒక ధైర్యాన్నిస్తే బాగుంటది అనే ఉద్దేశంతోని చేస్తున్నాను. నిజంగానే. ఇప్పుడు మీ మీ ఇంటర్వ్యూ చూసి చాలామంది కూడా మీరన్న పాయింట్ కరెక్టే. ఎందుకంటే యంగ్ పీపుల్ టీనేజ్ వాళ్ళు గానీ, లేకపోతే ఒక 25 ఇయర్స్ అంటే స్టడీస్ అన్నీ అయిపోయిన తర్వాత జాబ్స్ రాకుండా ఉన్నవాళ్ళు కానివ్వండి, మెంటల్లీ చిన్న చిన్న వాటికి డిప్రెస్ అయిపోయి, అరే! ఫెయిల్ అయ్యామనో, లేకపోతే ఉద్యోగం రావట్లేదనో, ఇంకోటనో సిల్లీ రీజన్స్ పెట్టుకొని సఫర్ అయిపోయి ఏదో ఒకటి చేసేసుకుందాం, ఇంక ఈ లైఫ్ వద్దనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కరెక్ట్. బట్ మీలాగా గనక ప్రతి ఒక్కళ్ళు థింక్ చేస్తే మంచి పొజిషన్స్‌లో ఉంటారు. అది ఏదన్నా గానివ్వండి, ఏ ఫీల్డ్ అయినా గానివ్వండి, మనమంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని, ఒక మంచి స్థాయిలో ఖచ్చితంగా ఉండొచ్చు. కరెక్ట్. కానీ సో, ఆ ఇప్పుడున్న రకంగా జనరేషన్ ఎలా ఉందంటే ఈజీ ఎర్నింగ్ మనీకి స్మార్ట్ వర్క్‌కి అలవాటు పడ్డారు. అవును. దానికి ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఇప్పుడు చెప్పండి. చిన్నప్పుడు మీరు నడవడం స్టార్ట్ చేసినప్పుడు హ్మ్. లెవ్వంగానే నడుస్తారా? ఎన్ని సార్లు ఆబ్వియస్‌లీ. పడతారు? ఎన్ని సార్లు దెబ్బలు తాకుతాయి? పోనీ ఒక సైకిల్ గాని, ఒక బైక్ గాని నేర్చుకున్నప్పుడు ఎన్ని హ్మ్. సార్లు మీరు బైక్ మీదనే పడతారు? సైకిల్ మీదనే పడతారు? ఎన్ని హ్మ్. సార్లు మీ మోకాళ్ళ చిప్పలు పడతాయి? మరి అప్పుడు సైకిల్ ఎందుకు వదిలిపెట్టారు? హ్మ్. ఒక్కసారి మీకు జాబ్ రాలేదని ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయితే ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? కరెక్ట్. దీంట్లో పేరెంట్స్ కూడా అభిప్రాయం తప్పుంది. ఎందుకంటే హ్మ్. మీరు నీ కొడుకుని డాక్టర్ చేయాలనో, లేకుంటే ఇంకో ఏదో చేయాలని చెప్పి ప్రెషర్ మీ చేస్తా ఉంటారు. మీ ఉన్న టాలెంట్‌ని ఆయన మీద రుద్దకండి. ఆయన దేంట్లో సక్సెస్ అయితాడో దానికి ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేయాలి. అప్పుడు మీకే బెనిఫిట్ కదా! ఇప్పుడు పోయిన తర్వాత హ్మ్. ఏమైతది? ఇప్పుడు ఆయన ఏదైనా చేసుకొని మిస్‌క్యారీ అయిందనుకో, హ్మ్. అప్పుడు అరే! నువ్వు అనుకున్నది చేస్తుంటే పోయినోడు బతికొస్తాడా? రాదు అప్పుడెందుకు గదా! చేయలేరు మరి? లైఫ్ అది మళ్ళీ కరెక్ట్ తిరిగి కాదా? రాదు. మరి. సో, ఆ ఎందుకంటే సపోర్టింగ్ గూడా ఎవరికైనా ఉండాలి. గాని మీరు ఏం హ్మ్. చేయాలని కూడా చేయండి. హ్మ్. ఒక్కసారి ఎవరు సక్సెస్ గారు. రాత్రి రాత్రి ఎవరు కరెక్ట్. కోటీశ్వరులు గారు. ఎవరు అది గాదు. దట్స్ ట్రూ. హ్మ్. ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు నువ్వు అఆలు కూడా రాసినప్పుడు ఏబీసీలో ఫస్ట్ టైమే నువ్వు నేర్చుకున్నావా? ఎన్ని సార్లు దిద్దితే రాసినావు మరి? అంతే గదా! మరి అదెందుకు చేయట్లేవు? లైఫ్ అనేది ఎందుకు అట్లా చేస్తున్నారు మరి? హ్మ్. సో, మరి లైఫ్‌ని వేరే విధంగా ఎందుకు కాలిక్యులేట్ చేస్తున్నారు మీరు? తప్పు కదా అది. మరి కరెక్టే అన్నిట్లో గదా! ఒకటే. హ్మ్. ఏదైనా గాని ఇప్పుడు వంట చేసేటప్పుడు కూడా ఒకటేసారి మీరు అన్నీ చేస్తారా అంత టేస్టీగా? చెఫ్‌లు అయిపోరు గదా! మరి సో, మైనస్‌ని గూడా ప్లస్ చేసుకోండని మీరు జెప్తున్నారు ప్రయత్నం మీరు. చేస్తూ ఉండాలి. మీకు ఏ కరెక్టే. జాబ్ సక్సెస్ కావాలన్నా ఏదో మీ దేంట్లో సక్సెస్ అయితదో అది హ్మ్. ప్రయత్నం చేయండి. దాంట్లో సక్సెస్ అవుతారు. ఒకరోజు కాకుండా ఒక రోజన్నా. ఎందుకు రైట్. గారో మీ దగ్గర నుండి మీరే ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచించండి. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానని. మీ హ్మ్. సిక్స్త్ సెన్స్ మీకే ఆన్సర్ సో, చెప్తది. సెల్ఫ్ అనాలిసిస్ జేసుకోండని జెప్తున్నారు. కరెక్ట్. మిమ్మల్ని మీరే ఆ! ప్రశ్నించుకోండి. మీరేం మీరెక్కడ జేస్తారు? తప్పు ఎక్కడ చేస్తున్నారు? లోపముంది? ఆ! ఎక్కడ ఏ ఫీల్డ్ తప్పు కరెక్ట్ ఎంచుకుంటున్నా జేస్తున్నామనేది. చేయండి. 100% అయితరు మీరు. యాక్చువల్లీ ఎందుకు గారో చాలా నాకు కలవండి నేను చెప్తాను దానికి కావాలంటే. చాలా మంచి మంచి విషయాలే చెప్తున్నారు నిజంగా. మీరు డ్రైవింగ్ స్కూల్‌తో పాటు నిజంగా ఏమంటారు వీళ్ళకి అప్పుడప్పుడు కొంచెం క్లాసెస్ గూడా ఇలాంటివి గూడా తీసుకోవచ్చు. కొంచెం ఇప్పుడు ఏదైతే పబ్లిక్‌కి గానీ, యూత్‌కి గానీ చాలా అవసరమో వాళ్ళకి సైకలాజికల్‌గా చాలా డిస్టర్బ్డ్‌గా ఉండిపోయి ఏమన్నా గానీ డిప్రెషన్ అని జెప్పేసేసి ఆ మీమ్స్ జూసుకుంటూ నిజంగా రియల్లీ కామెడీ వేలో అని అనుకున్నా. బట్ సీరియస్‌గా ఏమన్నా సరే నేను చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయా. నాకు జాబ్ రాలేదు, డిప్రెషన్‌లో ఉన్నా ఇవే చెప్తూ ఉన్నారు. బట్ సార్ చెప్పిన ప్రతి పాయింట్ 110% కరెక్ట్ కాబట్టి ఒక్కసారి
సెల్ఫ్ అనాలిసిస్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. సో ఇన్ని ఫిలాసఫీస్ అంటే ఇంత ఇదిగా చెప్తున్నారంటే ఆబ్వియస్లీ దాని వెనుక ఎంతో స్ట్రగుల్ ఉండొచ్చు, ఎన్నో ఫేస్ చేసి ఉండొచ్చు. అవును. సో మీ ఇంట్లో కానీ లేకపోతే మీ సరౌండింగ్లో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇనీషియల్ డేస్లో అంటే మీకు ఇంత నేము ఫేమ్ రానప్పుడు ఎలా ఉండేది? వాళ్ళు మీతో మాట్లాడే విధానం, అది రిలేటివ్స్ అయినా మీ సరౌండింగ్ వాళ్ళైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఇప్పుడు మీరంటూ ఒక సెట్ చేశారు కదా, ఒక ట్రెండ్ సెట్ చేశారనే చెప్పాలి. మీకంటూ ఒక మార్కుని మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళ బిహేవియర్ కానీ ఉండే విధానం కానీ ఎలా ఉంది? అప్పుడు నన్ను ఎవరు దిగకపోతుండే. ఇప్పుడు ఎక్కడెక్కడో నాకు ఫోన్ చేస్తున్నారు. మ్మ్. ఇది అడిగిరు కాబట్టి ఒక స్టోరీ చెప్తాను. నేను మ్యారేజ్ స్టోరీ చెప్తాను. ఓ వావ్, చెప్పండి ఓకే. చెప్పండి. నేను అంటే నాకు పెళ్ళైతేని నేను నెవర్ ఎక్స్‌పెక్టెడ్. ఓ ఎందుకంటే అప్పుడులోనే నాకు పెళ్ళై ఇప్పటికి నా మ్యారేజే జరిగింది. 18 ఇయర్స్ అయింది నాకు పెళ్ళయ్యి. వావ్. 2008లో నా మ్యారేజ్ అయింది. ఓకే. అప్పట్లోనే చాలామంది మీలాంటి అంటే హైట్ పర్సనాలిటీ ఉన్న మంచి అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ నన్ను పర్సనాలిటీ చూసి రిజెక్ట్ చేశారు. అప్పటికే నేను హైదరాబాద్‌లో సెటిల్ అయిపోయాను. కానీ చాలామంది ఏమనంటే అంటే మీ అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, నువ్వు హైదరాబాద్‌లో ఉంటావు. రేపు పొద్దున నువ్వు ఇట్లా హైట్ తక్కువ ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు షాపింగ్ కావచ్చు, సినిమా కావచ్చు, ఎక్కడైనా బయటకి వెళ్ళే టైంలో ఎప్పుడైనా ర్యాగింగ్ చేస్తే నువ్వు నా అమ్మాయిని, మా సిస్టర్‌ని Protect ఎలా చేయలేవు. ప్రొటెక్ట్ చేయగలుగుతావు అని అంటే నేను ఒక్కటి దానికి ఒక ఆన్సర్ చెప్పిన. ఇప్పుడు మంచిగా ఉన్న అబ్బాయి కావచ్చు ఉంటే ఇప్పుడు నలుగురు వచ్చి పట్టుకుంటే ఆ అబ్బాయిని, అప్పుడు ఆ అమ్మాయిని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు మరి? చెప్పండి. ఫిజికల్‌గా ఉన్నది కరెక్ట్ కాదు కదా! కరెక్ట్. ఆ! అది కట్ చేస్తే ఎవరైతే నేను అనుకున్నా చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు అందరికి హైట్ పర్సనాలిటీ అందరికి అది కావాలంటే కష్టము. లిస్ట్ లో చాలా ఉంటాయి. ఇలా హైట్ ఉండాలి, కలర్ అవును. ఉండాలి, అబ్బాయి బాగా సంపాదించాలి, ఆ! ఎక్సెట్రా అమ్మాయి ఎంత ఎక్సెట్రా. చంపేస్తుంది దానికన్నా 10 ఇంతలు సంపాదించాలి. 1,00,000 చంపితే 2,00,000 సంపాదించాలి. దట్ ఈస్ నాట్ ఫెయిర్. ఎందుకంటే సంపాదించాలనేది మనం బతకడానికి. కానీ దాన్ని Correct. కొలవాలంటే కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు సింపుల్‌గా ఒక మంచి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మంచి అబ్బాయిని పెళ్లి చేసుకున్నావు. రేపు పొద్దున ఏమన్నా మిస్‌క్యారీ అయింది, యాక్సిడెంట్ అయింది, ఏమైనా అయింది. హ్యాండిక్యాప్ అయిపోయాడు. అప్పుడు ఆయన డైవర్స్ ఇస్తారా? ఎందుకు ఇస్తారు? వదులుకోరు కదా. మరి అదే డిజేబుల్ పర్సన్ చేసుకుంటే ఏమైతుంది మరి అప్పుడు? వాట్ ఇస్ ద లాజిక్ అక్కడ? అంటే మీరు మెంటల్లీ క్రియేట్ అయ్యారు అంతేగాని ఎప్పుడేమంటారు దేవుడు తలరాత రాసిండంటే మాకేమన్నా మేము ఆకర్షించి పుట్టినాం, మేము కూడా తల్లి కడుపు నుంచి పుట్టినాం, మాకు కూడా దేవుడు వేసిండు కదా మరి. అవును. మేము ఎక్కడికి తయారైనా మరి మాకేమన్నా స్పెషల్గా మేము కాలు నరుక్కున్నామా లేదు కదా మరి? అదొకటి. దాని తర్వాత ఇప్పుడు నాకు ఫేమ్ వచ్చిన తర్వాత ఎవరైతే నాకు అమ్మాయిలు రిజెక్ట్ చేస్తారో వాళ్ళందరూ ఇప్పుడు నా నెంబర్లు వెతుకుని నాకు కాల్ చేస్తున్నారు, నేను నీతో ఉంటా అని. అదేం లాజిక్ మరి? చెప్పండి మరి. ఓ మై గాడ్, అదే సో మరి లేడీ చెప్పండి ఫ్యాన్ మరి. ఫాలోయింగ్ ఎక్కువైపోయింది మరి అదే అయితే. లాజిక్ చెప్పండి మరి ఇప్పుడు. కాల్ చేసి మరి- కాల్ చేస్తున్నారు అయితే నా మీకు నెంబర్ కాల్ ఎక్కడెక్కడ తెలుస్తాయి కదా, ఎందుకంటే నేను పబ్లిక్లో పెడతాను నెంబర్. ఓకే. ఎందుకంటే ఒక చిన్న మిస్సింది నా పేరు మీద కొద్దిగా మిస్యూజ్ చేశారు. అప్పటి నుంచి నా నెంబర్ పబ్లిక్లో పెడతా, ఓకే. ఎవరైనా నాకు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పి. ఓకే. నా నెంబర్ ఎక్కడైనా దొరుకుతాయి. ఇప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూలో వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళ నెంబర్ అంటే ఇస్తారు. ఓకే. అట్లా So, కాల్ చేసి ఇప్పుడు నన్ను అడుగుతున్నారు. నేనన్నా మీరు ఎప్పుడు బండ్లు ఓడలు బండ్లు అయినప్పుడు అప్పుడు నా దగ్గర ఏం అప్పుడు లేదని చెప్పి నచ్చంది రాలేదు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు బెల్లం ఉన్నప్పుడు ఈగలు వచ్చడం కరెక్ట్ కాదు కదా మరి. మరి ఇంతకీ శివలాల్ గారికి నచ్చిన అమ్మాయి లేకపోతే శివలాల్ గారిని ఇష్టపడిన పర్సన్ గురించి ఇంతకీ చెప్పలేదు, మీ వైఫ్ గురించి ఏం చెప్తారా? చెప్పండి, అడగండి చెప్తాను. సో ఎలా మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి. అరేంజ్డ్ మ్యారేజ్ marriage. అయ్యింది. ఓకే. పెద్దకొచ్చిన పెళ్ళి. ఒక బాబు ఉన్నాడు, 8th క్లాస్ అండి. ఓకే. బాబు మీలాగా ఉంటాడు. చదువుకుంటున్నాడు. చదువుకుంటున్నాడు. సో నడుస్తుంది. ఉమ్. సో మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుందండి. మొత్తం అంతా ఇంత ఫన్నీ వేలో ఉన్నారంటే లిటరల్లీ మీ వైఫ్ నేమ్ చిన్మయి. చిన్మయి గారు. ఉమ్. చిన్మయి గారు నిజంగా చాలా లక్కీనే. సరే ఇన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ ఉన్నారు అండ్ ఇంత ఫన్నీ లవబుల్గా ఉన్నారు కాబట్టి సూపర్. చిన్న ఫ్యామిలీ, చింతలు లేని ఫ్యామిలీ అన్నట్టు ఎగ్జాక్ట్లీ. అనమాట. బాలకృష్ణ గారు ఆదర్శ దంపతులని ఏమన్నా ప్రోగ్రామ్ చేస్తే ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ ఆయనే చేస్తా అని చెప్పిండు. మా ఇద్దరిని చూసి ఓ బాలయ్య గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. ఇంకేంటి ఎవరన్నా అసలు? అంటే అప్పుడు ఆ ప్రోగ్రామ్ అన్స్టాపుల్ అయితే ఎవరైతే అప్పుడు చేశారు ఆ ప్రోగ్రామ్ని వాళ్ళకి చెప్పారు, ఎప్పుడైనా మీరు ఆదర్శ దంపతులు అని ప్రోగ్రామ్ చేస్తే వీళ్ళని చేయండి, వీళ్ళ ద్వారా ఇప్పుడున్న జనరేషన్కి చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ ఎందుకు చిన్న చిన్న ఈగోలతో విడిపోతున్నారు కదా, వీళ్ళంటి వాళ్ళని ఆదర్శ దంపతులుగా ఇంట్రడ్యూస్ చేస్తే చాలా Okay. మంది విడాకులు కానీ డైవర్స్ కానీ వాళ్ళ ఈగోస్ దెబ్బతీయకుండా ఒక ఇన్స్పిరేషన్గా అవుతుంది అని చెప్పి Right. ఒక కంటెంట్ అండ్ అలాగే అంటే బయట ఇప్పుడు ఎంతో మంది ఎన్నో అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు మీ వైఫ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా కామెంట్స్ రావచ్చు, అంటూ 100% ఉండొచ్చు. వస్తాయి. సో ఆ సిచ్యువేషన్లో మీ వైఫ్ సపోర్టింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది? తనేమంటారు? ఎవరేమన్నారు అంతే, మేము ఏం పట్టించుకోం, అనుకునే వాళ్ళు అంటే ఉంటారు, పోయేటోళ్ళు పోతూనే ఉంటాం అంతే. సో మీ వైఫ్ కూడా అదే అంటారు, ఎవరు అంతే. ఏమనుకున్నా పట్టించుకోవద్దు. సో అంటే ఫస్ట్లో కొద్దిగా ఫీల్ అవుతుండే, నేను తనకి చెప్పాను అట్లా కాదు, మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి,
నెగిటివ్ తీసుకుంటే ఓకే. మనసు బాధపడితే ఇప్పుడు నువ్వు బాధపడితే అది అనక తప్పరు, నువ్వు హ్మ్. సంతోషించినా అనక తప్పరు. మరి హ్మ్. రెండింటికి తేడా ఏముంది? ఓకే. నువ్వు ఎందుకు దాన్ని ఫీల్ అయ్యి నీ హెల్త్ ఖరాబ్ చేసుకోవడం, మనం ఆ! ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం అవన్నీ ఎందుకు? మనం దాన్ని పాజిటివ్‌గా తీసుకొని మనమే ఒకటి స్పెషల్ అనుకుంటే అయిపోయింది కదా! నిన్ను ఓకే. కామెంట్ చేస్తుండంటే నువ్వు ఒక స్పెషల్ ఐటెమ్ అంతే. రైట్. సో, వైఫ్ అర్ధభాగం అన్నట్టు హాఫ్ మీ పాజిటివిటీ మీ వైఫ్‌కి అంతే మరి. ఇచ్చేసేసారనమాట. సో, ఇద్దరు ఫుల్ పాజిటివ్ దీనిలో ఎవ్వరు అందుకని ఎన్నన్నా అప్పుడు శివలాల్ పట్టించుకోరు. కదండీ! ఆ! అర్ధనారీశ్వరుని కదా! ఓహ్! వావ్! అసలు ఏమన్నా సింక్ మరి అయిందా? ఇంకేంది మరి? కరెక్టే. మరి ఇది గూడా పాయింటే. మరి కరెక్టే సార్. మీరన్నది గూడా కరెక్టే. రైట్ అండ్ అలాగే మీరు 'జబర్దస్త్' దానిలో గూడా చేశాను. చేశారని చెప్తూ అవును. ఉన్నారు. సో, వాళ్ళతో ఎలా అనిపించేది? మంచి మంచి కామెడియన్స్ గూడా ఇండస్ట్రీకి దాని అవును. ద్వారా పరిచయం అవ్వడం జరిగింది. అవును. ఆటో సో రాంప్రసాద్ ద్వారా ఎళ్ళాను. హుహుహు. రాంప్రసాద్ గారు పరిచయం. రాంప్రసాద్, సుధీర్, ఓహ్! అబ్బి వాళ్ళ ముగ్గురు అదే కదా! హ్మ్. గెటప్ శ్రీను హ్మ్. వాళ్ళ ద్వారా ఎళ్ళాను. ఓకే. హ్మ్. సో, 'జబర్దస్త్‌లో' వీళ్ళ టీమ్‌తో వర్క్ జేయడం ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. హ్మ్. పంచులు 'ఆటో రాంప్రసాద్' గూడా మొత్తం ఆటో పంచులని ఫుల్ అవును. చాలా ఫేమస్ గదా! ఇస్తారు. సో, అంటే నార్మల్‌గా మనం కూర్చొని కామెడీ ఏదో ఫన్ వేలో అనుకోవడం వేరు. డైరెక్ట్ లైవ్ స్మార్టివ్‌గా వచ్చినయి వేరు. స్పాంటేనియస్‌గా ఇప్పుడు చేయడం మీరెట్లా వేరు. ఇంటర్వ్యూలో స్మార్టివ్‌గా వస్తదో, ఆ! ఆ విధంగా వస్తూ ఉంటాయి. సో, వచ్చేస్తుంటాయి అంతే. ఆటోమేటిక్‌గా అని అంటారా? అంతే. ఆ బావుండేది. సిట్యుయేషన్ బట్టి వస్తూ ఉంటాయి. హ్మ్. సో, ఇప్పుడు జెమినీలో వస్తున్న దానిలో గూడా మా మీరు జాతర 'మాస్ దాంట్లో జాతరలో' గూడా కూడా మీరు అవును. చేస్తున్నా దాంట్లో అన్నారు. సద్దాం టీమ్‌లో ఉన్నాను. హ్మ్. ఓకే. 'సద్దాం'ది గూడా ఫుల్ కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గదా! అయినా కూడా అసలు అంతే కదా! పంచెస్ స్మార్టివ్‌గా అన్నీ. వస్తాయి. హ్మ్. అవును. అండ్ ఇండస్ట్రీలో మీరంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఉండడం జరిగింది. ఇక్కడ హ్మ్. మీకెవరైనా క్లోజ్ పీపుల్ గానీ, లేకపోతే ఏమన్నా సజెషన్స్ వైస్ ఏమన్నా ఛాన్సెస్ వస్తే చెప్పేవాళ్ళు గానీ, అట్లా అంటూ మీకంటూ ఎవరైనా ఫ్రెండ్స్ లేరు. ఉన్నారా? వస్తామని చెప్తారు గానీ, అంతే ఇగ అది మాటలు. సో, అంత తక్కువ. ఏం లేదు. క్లోజ్‌గా ఉన్నారు గానీ, అంత హ్మ్. సపోర్టివ్‌గా అంటే ఎవరు లేరు. ఓకే. అండ్ అలాగే పాత సినిమాల్లో 'పొట్టి వీరయ్య' గారని ఉండేవాళ్ళు. అవును. అవును. చాలా ఫేమస్ అవునవును. అండ్ చాలా మూవీస్‌లో గూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. కరెక్ట్. మంచి మంచి మూవీస్‌లో. చనిపోయారు అండ్ తను. ఆయన తర్వాత వాళ్ళ పాపకు గూడా అవును. 'పుట్టి ఆహ్, విజయదుర్గ.' ఆవిడ గూడా కంటిన్యూ చేయడం అనేది జరిగింది. సో, ఆయనకి అప్పట్లో అవకాశాలు ఇవ్వడం గానీ, మంచి మంచి మూవీస్ పడడం గానీ జరిగింది. ఫేమ్ గూడా అలానే వచ్చింది. సో, మీకు అదే ఇది మీకేమి ఎదురవ్వలేదా? అవకాశాల పరంగా అంటే గానీ, మూవీస్ గానీ? అప్పుడేందంటే, అప్పుడు ఒక తక్కువ మందే ఉండే. ఒక హ్మ్. సినిమా అనేది ఒక స్పెషల్ అని అనిపిచ్చింది. హ్మ్. అప్పుడు చాలామంది అంటే మా కోసమే స్పెషల్ క్యారెక్టర్‌గా క్రియేట్ చేస్తుండే హ్మ్. డైరెక్టర్స్. 'చిరంజీవి' సినిమాలో చాలా హ్మ్. పెద్ద పెద్ద వాళ్ళతో నాగేశ్వరరావుతోని, హ్మ్. 'నాగార్జున' గారితోని, 'ఎన్టీఆర్' గారితోని, 'చిరంజీవి' హ్మ్. గారితోని హ్మ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళతోని నటించారు తను. ఓకే. అప్పుడు మా కోసం ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసారు. ఇప్పుడేం చేశారంటే ఎప్పుడైతే హైదరాబాద్ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ అయిపోయిందో, హ్మ్. దాని తర్వాత సర్కస్ అవన్నీ వచ్చేసరికి మమ్మల్ని ఒక జోకర్‌గా, బఫూన్‌గా, కార్టూన్‌గా వాడుకునేసరికి హ్మ్. ఇగ ప్రజల దృష్టిలో మేమంటే ఒక జోకర్ టైప్‌లో అన్న టైప్‌లో తీసి ఇగ అన్నీ అదే విధంగా ఇప్పుడైతే ఇక్కడ ఆఫర్స్ రావట్లేదు. ఇప్పుడు రీసెంట్‌లీ కూడా 'రామోజీ ఫిల్మ్స్' ఇట్లా మాలాగా ఇద్దరున్నారు. ఒక మ్యూజిక్ షో చేస్తారు. అది సో, అంటే జోకర్స్‌తోనే చేస్తారు. మీరంటున్నట్టుగా ఒకప్పుడంటే మరుగుజ్జులు లేకపోతే ఇట్లా 3 ఫీట్ హైట్ ఉన్న వాళ్ళంటే సర్కస్‌లో వాటిల్లో కరెక్ట్. వీళ్ళకి ఇవ్వడం అవకాశాలు ఇంకివి తప్ప వేరేది లేదు అనేది. స్టంట్ అంటే చేసి అవకాశం ఇంక అదొక్కటేనా వీళ్ళు అనంటే ఇంక వీళ్ళకి ఈ వర్కే ఆ! అనే అట్లా ఏమన్నా వాళ్ళట్లా ఉండేదా? మెంటల్ ఫిక్స్ లేకపోతే అయిపోయారు. కరెక్ట్. హ్మ్. మేము వీళ్ళు ఇదే చేయగలుగుతారు. ఒక జంపింగ్ గాని, ఒక ఎనీథింగ్ ఓకే. అది జోకర్ ఫన్నీ టైప్‌లో వేలో ఫన్నీ పబ్లిక్ వేలా ఎంజాయ్ చేయాలి. చేయడానికని వీళ్ళు తప్ప దీనికే ఫిక్స్ అయిపోతారు అని చెప్పి డిసైడ్ అయ్యి దానికే మమ్మల్ని అంకితం చేసారు. సో, అంటే అప్పుడు రోజులు వేరు. ఇప్పుడు పరిస్థితులు మారాయి గదా! ఇప్పటికి గూడా అదే ఇప్పటికే నడుస్తుందంటారా? పరిస్థితి ఎక్కడైనా గానీ ఇప్పుడు మాలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఒక ఫన్నీగా క్యారెక్టర్ ఒక చిన్న రోల్ క్రియేట్ చేసి ఇడిచిపెడుతున్నారు తప్ప, ఇక్కడ మంచి క్యారెక్టర్స్ ఇప్పుడు మీరు చెప్పిన పీటర్ డింగ్లే ఉన్నాడు. ఇప్పుడు హ్మ్. తను హాలీవుడ్‌కి ఒక మంచి ఆస్కార్ అవార్డ్ విన్నర్ మరి. ఒక హ్మ్. హీరో. మరి హ్మ్. ఇక్కడ ఎందుకు ఒక హీరో మాలాంటి వాళ్ళని ఒక్కరిని ఎవరైనా మంచి డైరెక్టర్ ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా. ఇంత ఓకే. పెద్ద డైరెక్టర్లు కొత్త అప్‌కమింగ్ డైరెక్టర్స్ కావచ్చు. హ్మ్. ఎనీవన్ హ్మ్. మమ్మల్ని ఒక్కోళ్ళని హీరోగా పెట్టి ఒక సినిమా చేయండి. ఎందుకు సక్సెస్ కాదు అని నేను చెప్తా. ఓకే. ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు మరి? హ్మ్. సో, వై? మన వాళ్ళే డేర్ అంతే కదా మరి. చేయట్లేదంటున్నారు. ఇప్పుడు మా దగ్గరున్న టాలెంట్ ఎలా తెలుస్తది మీకు? హ్మ్. మీరొక క్యారెక్టర్ ఇస్తారు. ఆ క్యారెక్టర్ చేస్తాం. ఫన్ ఇస్తే ఫన్ చేస్తున్నాం. మీరు హ్మ్. ఒక విలన్‌గా చేసి చూపియండి. ఒకటి స్పెషల్‌గా చేయండి. ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' ఇప్పుడు 'రఘువీరన్' తర్వాత 'ప్రకాష్ రాజ్' వచ్చిండు. అవును. హ్మ్. హ్మ్. అలా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. నార్మల్ హ్మ్. వ్యక్తులు. హ్మ్. మాలాంటోళ్ళకి అట్లాంటి క్యారెక్టర్ ఇచ్చి చూడండి. ఎందుకు కారు? సో, ఓపెన్ ఛాలెంజ్ చెప్తుందేంటంటే, శివ గారు మీరు ఎనీ క్యారెక్టర్ ఏదన్నా ఇచ్చి చూడండి. మేము చేయకపోతే అప్పుడు క్వెషన్ అంతే చేయండి అని కదా! అంటున్నారు. సో, అది కొత్త డైరెక్టర్స్‌కైనా, సీనియర్ మోస్ట్‌లైనా ఎవరైనా మీరు కావచ్చు. అవకాశం ఇచ్చి చూడండి బాస్ అంటున్నారు. ఆ! మరి. అంతే. ఇప్పుడు నేను డ్రైవింగ్ చెయ్యనని చెప్పి నన్ను హవాలన చేసి నేను డ్రైవింగ్ చేసి చూపించిన కదా ఆర్‌టీఓలకి. రైట్. మీరు ఒక ఓపెన్ ఛాలెంజ్ చేయండి. నేను యాక్సెప్ట్ చేయకుండా అప్పుడు అడగండి. హ్మ్. ఇప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళకి అదే చెప్తా. ప్రతి ఒక్క
డిపార్ట్మెంట్ ఇప్పుడు మాలాంటి వాళ్ళకి సరే నేను సెల్ఫ్ ఉపాధి ఇస్తున్నా నేను అట్లా ఎంతమందిని కాపాడగలుగుతా నా ఓపిక నాకున్న కెపాసిటీని బట్టి. కానీ అవును. దాదాపు కొన్ని లక్షల మంది ఉన్నారు మాలాంటి దివ్యాంగులు ఉమ్, ఉమ్మడి రాష్ట్రం మొత్తం కలిపితే. ఉమ్, అంతమందికి నేను ఉపాధి ఇవ్వలేను కదా. ఇప్పుడు ఉమ్, జాబ్స్ కావాలంటారు. ఉమ్, జాబ్స్ కావాలంటే మీరు చెయ్యలేరు అనే బదులు ఉమ్, మేము ఏం చేయగలుగుతాం అది మీరు క్రియేట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఉంది. ఉమ్, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఉన్నారు. ఉమ్, కంట్రోలర్గా చెప్పి బస్ స్టాండ్లో కూర్చుని మేము మైక్లో చెప్పలేము ఏ బస్ వస్తుందో ఏ బస్ పోతుందో. అది ఉమ్, మీలాంటి వాళ్ళకి ఇప్పుడు కూడా ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉమ్. రిటైర్మెంట్ వాళ్ళకి ఉల్టా ఇంకా పార్ట్ టైం జాబ్లు ఇచ్చి అటు పెన్షన్ ఇస్తారు ఇటు పార్ట్ టైం జాబ్స్ ఇస్తున్నారు. రెండు రెండు జీతాలు ఇచ్చుకుంటే వాళ్ళని పెట్టడం అవసరం మీకు. ఓకే. అలా 50% మాకు ఇస్తే మాకు ఒక ఉపాధి అవుతుంది. దీనివల్ల మా ఫ్యామిలీ బతుకుతుంది. ఇంతమంది కరెక్ట్. అవుతుంది. మేము ఆ జాబ్ మేము చేయలేము. మైక్లో కూడా మేము చెప్పలేని కెపాసిటీ లేదా మాకు. సో అవకాశం ఏదన్నా ఇచ్చి అప్పుడు చూస్తే బ్యాంకులలో తెలుస్తుంది వెల్కమ్ అంటున్నారు. డ్రింక్స్ మేము పని చేయలేమా. ఉమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీ పెట్టండి. ప్రభుత్వానికి ఎందుకు పేరు రాదు, మాకెందుకు పేరు రాదు చెప్పండి. కరెక్టే కదా. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్లో పెట్టారంటారు పలానా. ఇప్పుడు రీసెంట్లీ ఆదిత్య యోగి రాజస్థాన్లో మాలాంటి ఒక 3.5 ఫీట్ ఉన్న అమ్మాయి కలెక్టర్ అయింది. ఎలా అయింది మరి? వావ్. తను టాలెంట్ చేసి ఇచ్చిండు కదా. మరి ఇప్పుడు ఆయనకి అంతే ఎంత పేరు కదా. వచ్చింది. ఉమ్. మరి ఇక్కడ ఎందుకు చేయలేరు అట్లా? ఇక్కడ లేరు చదువుకున్న వాళ్ళు. ఉన్నారు కదా. సో మరి? వాళ్ళకి అవకాశాలు ఇచ్చి చూస్తే కదా ఇప్పుడు తెలుస్తుంది అనేది ఎవరైనా కానీ ఇప్పుడు పాయింట్. మీలాంటి కూడా ఇప్పుడు ఒక యాంకర్ వచ్చి యాంకర్గా మీరు టెస్ట్ చేస్తేనే కదా యాంకర్గా అప్లికేబులా కాదా అని. మీరు Correct. డైరెక్ట్ నా పర్సనాలిటీని నన్ను బాడీ షేప్ అపీరెన్స్ చేసి చూసి చేయడం కరెక్ట్ కాదు కదా. మీరు ఒక జాబ్ ఇవ్వండి. నేను ఒక ఓపెన్ జాబ్ ఇప్పుడు కూడా గవర్నమెంట్ ప్రతి ఒక్క సీఎంతో సహా చెప్తున్నాను. మీరు ఒక 1 year కాంట్రాక్ట్ మాత్రం రాపించుకోండి ప్రతి ఒక్క దివ్యాంగంతో. ఉమ్, మీకు ఈ జాబ్ ఇస్తారు, మీరు కేపబులా కాదా అని చెప్పండి. ఒకవేళ ఎనీ మిస్టేక్ 1 మిస్టేక్ చేసినా మీరు ఇమ్మీడియట్లీ తీసేయండి. ఐ అగ్రీ దన్. అందరి తరపున నేను కొట్లాడతా. ప్రతి ఒక్క దివ్యాంగ తరపున నేను కొట్లాడతా. నేను ముందు ఉంటా. ఉమ్. వాళ్ళ జాబ్ రిస్క్ నేను రిస్క్ ఇస్తారా? సో అది అంటే ఈయన చెప్పింది చాలా మంచి విషయం. ఓపెన్ ఛాలెంజ్ కింద అంటే గవర్నమెంట్కి కానీ ఇటు మూవీ వాళ్ళకి కానీ మీరు ఒక అవకాశం ఇచ్చి చూస్తే కదా మేము టాలెంట్ మాలో ఉందా లేదా అనేది తెలుస్తుందని. ఐ హోప్ యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ ద్వారానే ఇది ఎంతో మందికి రీచ్ అయ్యి మేబీ ఇప్పటికైనా ఆలోచించి అవకాశాలు ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కొత్త కోరుకుంటున్నాను. ఆర్టిస్ట్లో కూడా మీరు స్క్రీన్ టెస్ట్ పెట్టి ఆఫర్ ఇచ్చే చేస్తారు కదా. అవును. ఒకవేళ హీరో సక్సెస్ అయితే ఆయన సినిమా సక్సెస్ అయితే ఆయనకు 110 మూవీలు వస్తాయి. మమ్మల్ని కూడా అట్లా ఇంట్రడ్యూస్ చేయండి కదా. ఎందుకు చేయలేకపోతున్నారు? ఉమ్. వాట్ ఇస్ ద రీజన్? మీరు అంటే మరి ఇదంతా చెప్తున్నారు కదా మూవీస్ కూడా అంత తక్కువే పెద్దగా అవకాశాలు వస్తుంది లేదని. కరెక్ట్. మీరు మా అసోసియేషన్కి వెళ్ళడం కానీ అక్కడ ఏమన్నా కార్డుకి అప్లై చేయడం కానీ కార్డు ఉందా మీకు ఇంకా? లేదండి. సో మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వడం. అప్రోచ్ అయ్యాను. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న ప్రకారము 5 మూవీస్ చేయాలి. మరి లెంతీ క్యారెక్టర్స్ ఉండాలి. ఒక ఓకే. 5 minutes అన్న మినిమం రోల్ ఉండాలి ఒక్కొక్క మూవీలా. అంత ఓకే. మూవీ కొన్ని అంతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ rules వాళ్ళు regulations చెప్పడం ఉన్నాయి. జరిగింది దానివల్ల. లేదు. ఓకే. అట్లా. బట్ ఫర్దర్ గానే ఒకవేళ ఇంకా మంచి ఆపర్చునిటీస్ వచ్చి సక్సెస్ అయిన తర్వాత ఛాన్స్ మనోజ్ గారిని కలిస్తే అవుతుంది అని ఉద్దేశం. కానీ అది ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మూవీ చేయండి. అయినాయి కదా మాది. ఎన్నో మీరు చేసిన ప్రతి ప్రయత్నం కూడా మీరు ఎంత కష్టపడ్డారో ఎంత స్ట్రాంగ్గా మీ విల్ పవర్ ఉందో అంతే స్ట్రాంగ్గా మీరు అనుకున్న ప్రతిదీ సక్సెస్ అయ్యారు కాబట్టి ఐ హోప్ ఖచ్చితంగా మీరు ఏవేవి అనుకుంటున్నారో అవన్నీ జరగాలనుకుంటూ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీరు ప్రెజెంట్ ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా మీవి? అది కూడా 2 చెప్తారు. మూవీస్ ఉన్నాయి. ఓకే. 2 షోస్ నడుస్తున్నాయి. ఓకే. పేరు చెప్పదలుచుకోలేదు. ఓకే. సో మూవీస్ అయితే త్వరలో రిలీజ్ అవబోతున్నాయి. ఎప్పుడు సమ్మర్ అయినా? తర్వాత నేను పేరు చెప్పగలుగుతా. ఓకే. అంటే మేనేజర్ గారికి చెప్తాను. ఇప్పుడు అంటే చెప్పలేను. నేనేమంటున్నా అంటే సమ్మర్లోనే రిలీజ్ అవబోతున్నాయా లేకపోతే ఇంకా? సమ్మర్లో కాదు. ఓకే. ఇంకా నడుస్తుంది ఇంకా షూట్ నడుస్తుంది. అనేది పోస్ట్ వర్క్ ప్రొడక్షన్ అనేది నడుస్తుంది. నడుస్తుంది. అండ్ ఇంకొకటి మీ బాబు కూడా చదువుకుంటున్నారని చెప్పారు. సో అవును. మీలాగా మీ బాబుని కూడా ఏమన్నా కొంచెం స్టడీస్ వైపు, ఎందుకంటే మీరు అకౌంటెంట్ సెక్షన్ కాబట్టి బాబుకి కూడా నాకు తెలిసి అంతే షార్ప్ మైండ్ ఉంటాడేమో. సో ఐఏఎస్ ఐపీఎస్ అట్లాంటి ఏమన్నా ఉందా లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ సైడ్ ఏమన్నా తీసుకొద్దాం? తనైతే ఐపీఎస్ అవుతా అని చెప్తున్నాడు ఇప్పటికైతే. చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే నేను ఎవరికి కూడా ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అని చెప్పి తనని ఆర్టిస్ట్ అని చేయదలుచుకోలేదు. కరెక్టే. తనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో వెళ్ళగలుగుతాడు. సో అలా బాబు స్టడీసే ఇప్పటికైతే చూస్ అది. చేసుకున్నాడు. చూద్దాం. సో అటే వెళ్దామని అనుకుంటున్నాడు. రైట్. శివలాల్ గారు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం, మీతో ఇలా థ్యాంక్ యూ మాట్లాడడం. సో మచ్ అండి. అండ్ మీరు ఏదైతే మంచిగా అనుకుంటున్నారో జరగాలని డ్రైవింగ్ స్కూల్ కానివ్వండి, ఫర్దర్గా మీలాంటి వాళ్ళకి అంటే చాలామందికి మీరు జాబ్ పరంగా కానీ క్యాబ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు, ఉపాధి కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఐ హోప్ త్వరలోనే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే మీరు ఏవైతే కొన్ని పాయింట్స్ చెప్పారో అటు ఇండస్ట్రీకి కానీ గవర్నమెంట్కి కానీ అవి కూడా వాళ్ళ వరకు రీచ్ అయ్యి ఏమన్నా మీకు హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఉపయోగపడేలాగా కూడా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.
అండ్ అలాగే శివలాల్ గారు ఇంకా ఇంకా బోల్డ్ అని రికార్డ్స్ మీరు బ్రేక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది కూడా లైఫ్లో మేమేం చేయలేము అనుకునే వాళ్ళు కూడా ఏదో ఒకటి సాధించేలా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.